హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమ్య కాండ్రిగ్లా. సో నా టీమ్కి ఇవాళ మెటా యాడ్స్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో సెషన్ తీసుకునేది నా టీం మెంబర్ దివ్య గారు. సో తను కూడా మెటా యాడ్స్ ఎక్స్పర్ట్ అనమాట. సో తను సెషన్ తీసుకుని ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, బుక్ పెన్ను మెయింటైన్ చేయండి, ప్రతిదీ నోట్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. Q&A ఉంటుంది, అందరు అడిగిన డౌట్స్కి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో మిస్ అవ్వకుండా మొత్తం కంప్లీట్గా చూడండి. ఓకే. సో మనం ఫస్ట్ మెటా యాడ్స్ రన్ చేయాలంటే బేసిక్‌గా మనకి ఉండాల్సిన అకౌంట్స్ ఫేస్‌బుక్ అకౌంట్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, వాట్సాప్ బిజినెస్ నంబర్. ఓకేనా? సో ఇవి. అండ్ మనం కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఫేస్‌బుక్ అకౌంట్ అయితే మనకి మామూలుగా ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోతే ఫేస్‌బుక్ ఉంటుంది కదా! మనం ఫేస్‌బుక్ అని పెడితే ఫేస్‌బుక్ వచ్చేస్తుంది. సో అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీరు. సో అందరి దగ్గర ఫేస్‌బుక్ అకౌంట్స్ అయితే ఉన్నాయని అనుకుంటున్నాను. మెటా యాడ్స్ రన్ చేయాలంటే ఫేస్‌బుక్ కంపల్సరీ. సో ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇది ప్రెస్ చేస్తే మన ఇమేజ్ ఐకాన్ 3 డాషెస్ లాగా ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. కొంచెం స్లోగా చెప్పండి, వాళ్ళ ఆప్షన్స్ నోట్ చేసుకుంటారు. ఓకే. ఫస్ట్ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫేస్‌బుక్ లాగిన్ అయిపోండి. దాని తర్వాత మనకి ఫేస్‌బుక్ దగ్గర 3 డాషెస్‌లా ఉంటాయి. 3 లైన్స్. 3 లైన్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ స్క్రోల్ చేయండి. అక్కడ మనకి పేజెస్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో పేజెస్ అన్న ఆప్షన్‌కెళ్ళాలి. ఇక్కడ మనం కొత్త పేజ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ పేజ్ అని పెట్టండి. ఓకే. క్రియేట్ ఏ పేజ్ వచ్చింది. సో న్యూ పేజ్. ఆల్రెడీ నేను చాలా పేజెస్ క్రియేట్ చేసుకున్నాను. అందుకే నాకు రావట్లేదేమో. సజెస్టెడ్. మనకి వెబ్సైట్ లో మ్యామ్ చెప్పారు. నేను మీకు ఒకటి షేర్ చేస్తాను ఇక్కడ. సో క్రియేట్ పేజ్ లో ఆప్షన్స్ ఏముంటాయో చెప్తాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనము ఇక్కడ పేజెస్ వరకు చూపించాం కదా, అక్కడ క్రియేట్ ఏ న్యూ పేజ్ అని పెట్టాలి. అప్పుడు మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పేజ్ నేమ్, ప్రొఫైల్ ఫోటో, కవర్ ఫోటో అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇట్లా ఒకటి ఓపెన్ అవుతుంది పేజ్. ఓకేనా? సో ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ ఫోటో, ఈ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. బయో ఉంటుంది, మనం కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఇవ్వాలి మనం. సో ఈ పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇక్కడే మనము మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ మన వాట్సాప్ నంబర్ లింక్ చేసుకోవాలి పేజ్కి. నేను ఇదే అకౌంట్ ఎడిట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఇచ్చినాను చూడండి, ఈమెయిల్ ఐడి ఇచ్చాను, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. సో ఇలా ఈ డీటెయిల్స్ మనం ఇచ్చి పేజ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. అర్థమవుతుందా అండి? నాకు ఎందుకో ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం, చెప్పండి, పర్లేదు. సో ఇట్లా ఒక పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మనం ప్లే స్టోర్కి వెళ్ళి మెటా యాడ్స్ యాప్ ఉంటుంది, మెటా బిజినెస్ సూట్. ఇదండి ఈ యాప్, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మెటా యాడ్స్ మేనేజర్, మెటా యాడ్స్ మేనేజర్. సో ఈ 2 యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు పేజ్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఫస్ట్ బిజినెస్ సూట్లోకి వెళ్ళి మీ పేజ్ని ఏదైతే మీరు ఓపెన్ చేస్తారో అది మెటా బిజినెస్ సూట్లో ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా మెటా బిజినెస్ సూట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ 3 డాషెస్ మనం ప్రెస్ చేసాం కదా, ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కింద స్క్రోల్ చేస్తే మెటా బిజినెస్ సూట్ అనే ఆప్షన్ ఉంది. బిజినెస్ సూట్లోకి వెళ్ళగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ పేజ్ అయితే ఓపెన్ చేసి క్రియేట్ చేసుకున్నారో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది మెటా బిజినెస్ సూట్లో. సో ఇందులో మీరు ఏమైనా కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేసుకోవచ్చు. ఇది మీ పేజ్. ఇదే పేజ్ రిలేట్ చేసుకొని మీరు అన్ని యాడ్స్ రన్ చేస్తారు. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ అని క్లిక్ చేయండి.
ఓకే. ఓకే. ఒక్క నిమిషం. మనము డైరెక్ట్‌గా మెటా యాడ్స్ యాప్‌లోకి వెళ్దాము. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి. క్రియేట్ క్యాంపెయిన్. ఓకే. బిఫోర్ దిస్ నేను ఒక విషయం ఏంటంటే ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేయండి. ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఉంటుంది. దాంతో సెట్టింగ్స్‌లోకి వెళ్తే లింక్డ్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ అక్కడ ఇన్‌స్టాగ్రామ్ చూస్ చేసుకోండి. లాగిన్ విత్ ఇన్‌స్టాగ్రామ్ క్రెడెన్షియల్స్. ఓకేనా? అక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి మీరు. అప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ అకౌంట్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఎందుకు చేయాలంటే మనం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రీల్ అయినా కంటెంట్ ఏమున్నా సరే అది డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిపోతుంది. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయిపోతుంది. ఓకేనా? అది ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్సాప్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే వాట్సాప్ ఉంటుంది. సెలెక్ట్ వాట్సాప్ నంబర్. ఎంటర్ వాట్సాప్ బిజినెస్ నంబర్ అక్కడ. దాని తర్వాత ఓటీపీ వస్తుంది మనకి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్‌గా లీడ్స్ మనం యాడ్ రన్ చేసినప్పుడు లీడ్స్ డైరెక్ట్‌గా మనకు కాంటాక్ట్ అవ్వడానికి. కాంటాక్ట్ అంటే మెసేజ్ ఒకటి పెట్టుకోవాలి. స్క్రీన్ ఏం చేయలేదండి, తను చెప్తున్నారు, స్టెప్స్ నోట్ చేసుకోండి. ఓకేనా? మీకు రికార్డింగ్ వస్తుంది కాబట్టి తర్వాత కూల్గా కూర్చొని ఆప్షన్స్ అన్ని నోట్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు వస్తుంది. సో ఒకసారి వెరిఫై చేసుకోవాలి మీరు. ఫేస్‌బుక్ పేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. లింక్డ్ అకౌంట్స్. లింక్డ్ అకౌంట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ అయి ఉందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కాంటాక్ట్ నంబర్ కనెక్ట్ అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ 2 అయిపోయిన తర్వాత మెటా బిజినెస్ సూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అక్కడ మీరు ఫేస్‌బుక్ పేజ్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో అది యాడ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ అక్కడ కూడా యాడ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అండ్ వెరిఫై కనెక్షన్స్. సో ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకుంటేనే మనం యాడ్స్ రన్ చేస్తే మనకి ఎర్రర్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఒక యాడ్ రన్ చేసే ముందు చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫేస్‌బుక్ పేజ్ రెడీ ఉందా లేదా చూసుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్ కనెక్టెడా? వాట్సాప్ కనెక్టెడ్ ఉందా లేదా? బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామా బయో అదంతా క్లియర్‌గా ఉందా చూసుకోవాలి. ప్రొఫైల్ పిక్చర్, కవర్ పేజ్, మళ్ళీ వాట్సాప్ ఆటో రిప్లై మెసేజ్ ఒకటి సెట్ చేసుకోవాలి. అంటే మనకి లీడ్స్ ఎవరైనా డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తే ఆటో మెసేజ్ ఒకటి వెళ్ళిపోవాలి వాళ్ళకి. అప్పుడు అంటే మనకి ఎంగేజ్‌మెంట్ ఉన్నట్టు. లేకపోతే వాళ్ళు మనకి మెసేజ్ పంపిస్తారు కానీ వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఒక్క మెసేజ్ వాళ్ళకి మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆటో మెసేజ్ ఒకటి పెట్టుకోవాలి. దెన్ ఇన్‌స్టాగ్రామ్ బయో అప్డేట్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే. ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము మెటా యాడ్స్ ఎట్లా రన్ చేయాలో చూద్దాము. సో మెటా యాడ్ రన్ చేయాలంటే మెటా యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేసు. ఇక్కడ చూడండి, మెటా యాడ్స్ మేనేజర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఉంటుంది ఇక్కడ. ప్రెస్ చేయండి. క్రియేట్ క్యాంపెయిన్. 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ క్రియేట్ క్యాంపెయిన్. ఓకే. క్రియేట్ క్యాంపెయిన్. మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఎంగేజ్మెంట్ ఆప్షన్. ఎంగేజ్మెంట్ ఎందుకంటే మనం ఏదైనా వీడియో లేదా కొరోసల్స్ అంటారు అది లేదా ఏమైనా పోస్ట్ చేసామనుకోండి, అది చూసి మనకి కింద క్యాప్షన్లో మనం కాంటాక్ట్ నెంబర్ అయినా ఏమైనా ఇస్తాం కదా, మనకి డైరెక్ట్గా మెసేజ్ చేస్తారు. సో వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చేస్తుంది అండ్ దానికి మనం ఒక ఆటో రిప్లై పెట్టుకుంటాం. అది ఎంగేజ్మెంట్. సో అవేర్నెస్ అంటే ఆ, ఏమైనా వెబ్సైట్ ఉంది లేదా ఏమైనా ప్రోడక్ట్ ఉంది, జస్ట్ దాని గురించి అవేర్నెస్ కోసం మనము యాడ్ రన్ చేస్తున్నామంటే అవేర్నెస్ క్యాంపెయిన్, బ్రాండ్ అవేర్నెస్ కోసం చేస్తాం. ట్రాఫిక్, మనకి ఏదైనా వెబ్సైట్ ఉంది, ల్యాండింగ్ పేజ్, సో లీడ్స్ వచ్చి అక్కడ మనని వ్యూ చేయాలి, దానికోసం ట్రాఫిక్ క్రియేట్ చేయడానికి ట్రాఫిక్ యాడ్ యూజ్ చేస్తాం. లీడ్స్ యాడ్ దేనికంటే లీడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకి స్కార్వీ డిజిటల్ అకాడమీలో మ్యామ్ రన్ చేసేది లీడ్స్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారు. ఓకేనా? సో లీడ్స్ దాని గురించి. లీడ్స్ ఎట్లా అంటే మనకి ఇన్స్టెంట్ ఫామ్ ఒకటి ఇస్తాము, అంటే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నేమ్, వాళ్ళ ఏజ్, సిటీ, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఈమెయిల్ ఐడి, ఇట్లా కొన్ని, లేదా డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. అది రిక్వైర్మెంట్ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ డీటెయిల్స్ పెట్టుకొని ఇన్స్టెంట్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే మనకి అంత కలెక్ట్ అయిపోతుంది. అక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్సెల్ షీట్లో మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్.
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ప్రోడక్ట్ ఉండి అది మనం మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ మనము వీడియోలా చేసుకొని అప్లోడ్ చేస్తాము, దానిపైన యాడ్స్ రన్ చేస్తాం, అది సేల్స్. యాప్ ప్రమోషన్స్, ఏదైనా అప్లికేషన్స్, మనకి ఇప్పుడు మెటాయాడ్స్ ఒక యాప్ కదా, అలానే ఇప్పుడు మనకి ఎడ్యుకేషనల్ కంటెంట్ యాప్స్, అట్లా కొన్ని యాప్స్ ఉంటాయి, అవి ప్రమోట్ చేసుకోవడానికి ఈ యాడ్ యూజ్ చేస్తాం. సో మనము మోస్ట్లీ యూజ్ చేసేది బిజినెస్ కోసము ఎంగేజ్మెంట్ అండ్ లీడ్స్. నేనైతే పర్సనల్గా ఓన్లీ ఎంగేజ్మెంట్ యూజ్ చేస్తాను. సో నాకు లీడ్స్ ఫామ్ అదంతా ఫాలో అప్ అది మనం చూసుకొని మళ్ళీ ఒక్కొక్కరికి మెసేజ్ అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపించి నేను ఎంగేజ్మెంట్ చూస్ చేసుకుంటాను. సో నేను మీకు ఎంగేజ్మెంటే చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మాన్యువల్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అని ఉంది లాస్ట్ కింద, మాన్యువల్ క్రియేట్, అది క్లిక్ చేయండి. వర్క్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్యాంపెయిన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఎడిట్ అని పెన్ ఆప్షన్ ఉంది కదా, అది పెట్టండి, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోండి. సో మీకు ఇప్పుడు దేని గురించి అని ఐడియా లేకపోతే చాట్ జీపీటీని అడగండి. నేను ఒక యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను మెటా యాడ్స్లో, స్టెప్ బై స్టెప్ నాకు క్యాంపెయిన్ నేమ్ అంటే హెడ్డింగ్స్ మీరు గుర్తుపెట్టుకొని దాన్ని అడగండి చాట్ జీపీటీని. సో దేనికి ఏ నేమ్ ఇవ్వాలన్నది చాట్ జీపీటీ చెప్పేస్తుంది మనకి. ఓకే, సో నేనైతే ఇప్పుడు సింపుల్గా ఉండడానికి స్కార్వి లీడ్స్ అని పెడుతున్నాను, స్కార్వి లీడ్స్ క్యాంపెయిన్. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ మినిమం 100 రూపీస్ పెట్టాలండి ఎవ్రీడే. ఓకే, డైలీ లిమిట్ 100. సో నేను 100 పెట్టి కంటిన్యూ చేస్తున్నాను. స్పెషల్ యాడ్ కేటగిరీ ఏం లేదు, అది డిఫాల్ట్ అట్లనే వదిలేస్తాం. క్యాంపెయిన్ డీటెయిల్స్, ఆప్షన్ అండ్ ఎంగేజ్మెంట్, ఇందాక ఎంగేజ్మెంట్ అని సెలెక్ట్ చేశాం కదా, సో అది ఇది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇంపార్టెంట్ మనకి మెటాయాడ్స్ రన్ చేయడానికి క్యాంపెయిన్. సో క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాడ్ సెట్ ఎడిట్ చేయాలి. మళ్ళీ పెన్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి నేను మన గుర్తుండేలా ఈజీగా ఇచ్చుకోవాలి. మళ్ళీ సేమ్ ఎస్కే లీడ్స్ యాడ్ సెట్ అని పెడుతున్నా, ఎస్కే అంటే స్కార్వి అని పెట్టాను. ఓకే, నెక్స్ట్ కన్వర్జేషన్, సెకండ్ ఆప్షన్ కన్వర్జేషన్లోకి వెళ్ళి నేను డైరెక్ట్గా మెసేజ్ డెస్టినేషన్ అని పెట్టుకున్నాను. ఇది దేనికంటే గెట్ పీపుల్ టు ఎంగేజ్ విత్ యువర్ బ్రాండ్ ఆన్ మెసెంజర్, వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఓకే, అంటే మనకి మెసెంజర్ ఉంటుంది, వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ ఉంటుంది, వాట్సాప్ ఇంకా ఇన్స్టాగ్రామ్, అందులో మెసేజెస్ చేస్తారు మనకి. ఎందుకంటే మనం పోస్ట్ చేసే యాడ్ ఇన్స్టాగ్రామ్లో రన్ అవుతుంది, ఫేస్బుక్లో కూడా రన్ అవుతుంది. ఓకే, సో ఈ మనం డైరెక్ట్గా డెస్టినేషన్ వెబ్సైట్ పెట్టుకున్నాము. ఆప్షన్ అయిపోయిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి, మెసేజింగ్ యాప్స్, ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా ఇప్పుడు మెసెంజర్కి టిక్ మార్క్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా మనము, హలో వినిపిస్తుందండి అందరికీ? సో స్టార్టింగ్లో చెప్పాను కదా నేను, మనం ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ బిజినెస్ ఆ 2 లింక్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకేనా, అవి లింక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆ మెసేజింగ్ యాప్స్లో విజిబుల్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని పెట్టుకుంటున్నాను, మెసెంజర్లో వద్దు నాకు, సో డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తాను, యాడ్ సెట్లో యాడ్ సెట్ నేమ్ ఇవ్వండి. కన్వర్జన్లో ఎడిట్ చేసినాక మెసేజ్ డెస్టినేషన్స్, ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. దెన్ మెసేజింగ్ యాప్స్, ఇన్స్టాగ్రామ్, బిజినెస్, నాకు మెసెంజర్లో వద్దు, సో నేను ఇన్స్టాగ్రామ్ అండ్ బిజినెస్ డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి పెట్టుకున్నాను. ఓకే, కంటిన్యూ. నెక్స్ట్ ఆప్షన్ షెడ్యూల్, అంటే మన యాడ్ ఒక స్పెసిఫిక్ టైంలో రన్ అవ్వాలి అనుకుంటే ముందే షెడ్యూల్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈరోజు 12th, సో ఆన్ గోయింగ్ డైరెక్ట్ నేను ఈ టైంకే అని పెట్టుకుంటున్నాను. లేదు అంటే బిజినెస్ అవర్స్లో ఆప్షన్ ఉంటుంది. బిజినెస్ అవర్స్ అంటే మన సజెస్టెడ్ అవర్స్, అది డిఫాల్ట్గా ఇదే ఉంటుంది, ఇది చేంజ్ చేయడానికి ఉండదు. అందుకని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం హౌస్ వైఫ్ని టార్గెట్ చేస్తాం కదా, అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు మోస్ట్లీ ఫ్రీ ఉండేది బిఫోర్ 8 o'clock అండ్ ఆఫ్టర్ 9. అప్పటికి పిల్లలు పడుకుంటారు, సో వర్క్ ఏమి ఉండదు, ఏమన్నా అవసరం ఉంటే అప్పుడు అదే టైంలో చూస్తారు. కాబట్టి నేను ఈ ఆప్షన్ చూస్ చేసుకోలేదు, అన్చెక్ చేసేయండి. మీకు ఇది కావాలనుకుంటే ఇది పెట్టుకోండి, క్లిక్ చేయాలి, బ్లూ కలర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఓన్లీ షెడ్యూల్, ఈ డేట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, డేట్ ఇంకా టైం. ఓకే, ఎండ్ డేట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎండ్ డేట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఎండ్ అని ఉంది, చూపిస్తాను ఒకసారి.
స్టార్ట్ డేట్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ కావాలంటే మీరు ఒక 1 వీక్ వరకు రన్ చేసి చూస్తాను నేను ఎట్లా ఉంది మనకి రీచ్ అనుకుంటే ఎండ్ డేట్ పెట్టుకోవచ్చు. బట్ నేను పెట్టాలనుకోవట్లేదు. సో ఆన్ గోయింగే ఉంటుంది మనకి యాడ్. సో నేను క్లోజ్ చేస్తున్నాను ఇక్కడికి. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఓకే ఇక్కడ ఇంకోటి ఫస్ట్ యాడ్ సెట్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. యాడ్ సెట్ నేమ్, కన్వర్జన్, షెడ్యూల్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆడియన్స్. మన యాడ్ మన టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మనకి ఈ ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్. సో మనం లొకేషన్స్లోకి వెళ్ళి ఇంక్లూడ్ దీస్ లొకేషన్స్ అని ఉంది కదా, ఎడిట్ అని పెట్టండి. అది ఇండియా ఉంది డిఫాల్ట్ నాకు. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ ఇండియా అని వచ్చింది. ఓకే, మనం ఇంకా ఇవ్వచ్చు అట్లా. బెంగళూరు అని ఇస్తున్నాను. బెంగళూరు ఇండియా అని వచ్చింది. మళ్ళీ కరీంనగర్. హైదరాబాద్, కరీంనగర్, ఇదేంటి ఓకే ఇది ఒకటి ఇస్తున్నాను. సో ఇలా మీరు మీ ఏరియాని చూస్ చేసుకోవచ్చు. మీరున్న కరెంట్ ప్లేస్, ఇంకా మనకి మోస్ట్లీ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారన్నది మనం చూస్ చేసుకొని ఇవ్వచ్చు లొకేషన్. ఓకే, నేను ఇంత మటుకే ఇస్తున్నా. టిక్ మార్క్ పెట్టేస్తే అది అప్డేట్ అయిపోతుంది. చూడండి, ఇంతకుముందు ఇండియా ఉండింది, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అని వచ్చింది. ఓకే, ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్లో మీకు వద్దు అనుకుంటే ఎక్స్క్లూడ్ దిస్ లొకేషన్ అని యాడ్ చేసుకోవాలి. సో నేనేం డిఫాల్ట్గా ఇది పెట్టట్లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఇంక్లూడ్ పీపుల్ హూ వాచ్. డెమోగ్రాఫిక్స్. డెమోగ్రాఫిక్స్ అంటే మన టార్గెట్ ఆడియన్స్ హౌస్ వైఫ్స్ అనుకోండి. సో హౌస్ వైఫ్స్ అని పెట్టండి ఇక్కడ. ఓకే, ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ మదర్స్, సింగిల్ మదర్స్ అని పెట్టినాను. నెక్స్ట్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అని ఉంది, అది పెట్టుకున్నాను. సో ఇలా బిజినెస్ ఓనర్స్, స్మాల్ బిజినెస్ ఓనర్స్ పెడతాం. స్మాల్ బిజినెస్. ఓకే, ఇది ఇంకోటి ఉంది, ఇంకొకటి పెట్టేస్తున్నాను. సో ఇంక్లూడ్ పీపుల్ హూ వాచ్, ఐ మీన్ హూ మ్యాచ్ అంటే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మన యాడ్ విజిబుల్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా అండి? నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్. మినిమం ఏజ్ నేను 25 ఇస్తున్నాను. ఓకే, అండ్ మ్యాక్సిమం ఏజ్ 50 ఆర్ 55 వరకు పెట్టుకోవచ్చు. అండ్ జెండర్ మెన్ అండ్ విమెన్. మీ టార్గెట్ ఆడియన్స్ ఓన్లీ విమెనే అనుకుంటే విమెన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఓన్లీ విమెనే సెలెక్ట్ చేశాను. అండ్ లాంగ్వేజెస్ మళ్ళీ యాడ్ అని పెట్టండి. ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మనకి సార్వి గురించి ప్రమోట్ చేయాలనుకుంటే మనకు కావాల్సింది తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ కంపల్సరీ కాదు, ఓన్లీ తెలుగు. సో తెలుగు అని పెట్టుకుందాం. సేవ్. సో తెలుగు ఆడియన్స్, తెలుగు ఉమెన్ ఆడియన్స్, ఏజ్ లిమిట్ 25 to 55. ఓకే, సో ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ మే బి ఎఫెక్టెడ్. యువర్ ఆడియన్స్ ఇస్ డిఫైన్డ్ అండ్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ఆడియన్స్ సైజ్ ఆఫ్ 1,90,000 నుంచి 2,30,000 పీపుల్ వరకు వ్యూ అవుతుంది ఇది. సో కంటిన్యూ పెట్టండి. సో మనకి ఫస్ట్ స్టెప్ క్యాంపెయిన్ అయిపోయింది, సెకండ్ స్టెప్ యాడ్ సెట్, థర్డ్ స్టెప్ వచ్చేసి యాడ్. మనం క్యాంపెయిన్లో ఏం చేస్తాము, బడ్జెట్ ఇస్తాము. బడ్జెట్ అక్కడ పేమెంట్ ఆప్షన్ ఇంపార్టెంట్. యాడ్ సెట్లో ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ప్లేస్మెంట్స్, యాడ్ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేస్తాం. దెన్ యాడ్కి వచ్చేసరికి యాడ్లో మళ్ళీ ఇక్కడ చిన్న నేను ఏం చేస్తున్నాను, ఎస్కే లీడ్స్ యాడ్. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. దెన్ యాడ్ సెటప్, నెక్స్ట్ ఆప్షన్. సో యాడ్ సెటప్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ క్రియేట్ యాడ్ అని ఉంది. మీరు ఫార్మాట్లో సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో లేదా కొరోసిల్స్ అంటే ఐడియా ఉందా? ఇప్పుడు మనకు ఫ్రీలాన్సింగ్కి పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్స్ అన్ని మనము ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకొని చిన్న వీడియోలకు యాడ్ చేస్తాం కదా, అది కొరోసిల్స్ లాగా వస్తుంది. అది క్రియేట్ చేసుకొని ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని కంటిన్యూ పెట్టచ్చు. నేను ఇప్పటికైతే ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను.
ఓకే. ఇంకొక ఆప్షన్ ఏదో మిస్ అయింది. కాల్ టు యాక్షన్ ఎక్కడున్నా ఇంపార్టెంట్. కానీ కాల్ టు యాక్షన్ ఓకే. అది ఇంకా మనం పెట్టలేదు. ఇప్పుడు పెట్టాలా? సెకండ్ సెలెక్ట్ ఇమేజ్ ఆర్ వీడియో. సో నేను వీడియో సెలెక్ట్ చేస్తాను. సో ఇట్లా వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎందుకో వీడియో సెలెక్ట్ అవ్వట్లేదు. ఓకే. ప్రస్తుతానికైతే ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా. కానీ మనం వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సపోజ్ నేను ఫ్రీలాన్సింగ్ ఒకటి పెట్టుకుంటున్నాను. అది చూపిస్తాను. వీడియో సెలెక్ట్ చేస్తే వీడియో ఏదైనా మీకు డిఫాల్ట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అప్లోడ్ అవుతుంది. ఒక నిమిషం. సో ఇదైతే ఒకటి వచ్చేసింది. నేను ఎడిట్ చేయట్లేదు. ఓకే. దాన్ని పెట్టేస్తున్నా. ఓకే. కింద బ్లూగా మనకి కనిపిస్తుంది కదా, డన్ అని ఉంటుంది ఆప్షన్. ఆ డన్ అని పెట్టేసేయండి. ఓకే. ఇంకోటి మనం చాట్ ఆన్ మెసెంజర్ అని ఉంది. ఇక్కడ మనము ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వాలి. హెడ్లైన్ ఇవ్వాలి ఇక్కడ. సో ఈ హెడ్లైన్ ప్రైమరీ టెక్స్ట్ ఇది కూడా మనం చాట్ జీపీటీని అడగచ్చు. సో నేను హెడ్లైన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే సో ఈ యాడ్ మనం ఎందుకు రన్ చేస్తున్నాము, లీడ్ జనరేషన్ ఆర్ ఓకే ఫ్రీ లైడ్ ఏమో అని పెడుతున్నాను. ఓకే. సో ప్రైమరీ టెక్స్ట్ అనే ఆప్షన్ ఏంటంటే అది మెయిన్ మెసేజ్ అన్నమాట. మనకి మన వీడియో ఇమేజ్ లీడ్స్కి కనిపించినప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది ప్రైమరీ టెక్స్ట్. సో అది క్లియర్గా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఏమిస్తున్నానంటే ఇంకోటి హెడ్లైన్లో ఇక్కడ మనకి లిమిట్ ఉంది చూడండి, 255 క్యారెక్టర్స్ అంత మటుకే ఇవ్వాలి. సో నేను ఫ్రీ లైడ్ ఏమని ఇచ్చాను కదా, అది అట్లానే వచ్చేద్దాము. వదిలేసి మనము ప్రైమరీ టెక్స్ట్ వాంట్ టు లర్న్ డిజిటల్ స్కిల్స్ ఫ్రమ్ హోమ్. ఓకే. దెన్ నెక్స్ట్ లైవ్ క్లాసెస్, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్, బిగినర్ ఫ్రెండ్లీ, అండ్ కమ్యూనిటీ సపోర్ట్. పర్సనల్ మెంటర్షిప్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే. నేను ఇంతవరకు ఇస్తున్నాను. దీని తర్వాత డిఎం స్కిల్స్ 2 మన నంబర్ ఇవ్వచ్చు డైరెక్ట్గా 63 నా నంబర్ ఇస్తున్నాను అక్కడ.
ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, ఫుల్ స్టాప్. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ టెంప్లేట్. మెసేజ్ టెంప్లేట్ అంటే ఏంటంటే మనకి ఎవరైనా మెసేజ్ అంటే ఆ యాడ్ క్లిక్ చేసి దానికి మెసేజ్ వెళ్ళినప్పుడు, సారీ, ఈ నంబర్కి మెసేజ్ చేసినప్పుడు గ్రీటింగ్స్ వెళ్తాయి. ఫస్ట్ హాయ్, లెటర్స్ నో హౌ వీ క్యాన్ హెల్ప్ యూ అనేసి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ వెళ్తాయి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఎడిట్ మెసేజ్ టెంప్లెట్ పెట్టండి. నేను ఇవన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ యూస్ఫుల్ కాదు. ఒకవేళ మీరు క్వశ్చన్స్ ఏమన్నా అంటే ఇక్కడే స్క్రీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి తెలుగు వచ్చా, లేదా హౌస్ వైఫ్ అవ్వాలి, వర్కింగా, అది తెలుసుకోవడానికి మనం మన లీడ్స్ గురించి తెలుసుకోనికి క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఒకటి చూపిస్తాను. క్వశ్చన్ 1, ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ? మనకి ఇది తెలుగు అని స్పెసిఫిక్ చేసినాక కూడా, ఐ మీన్ సారీ, తెలుగు అని స్పెసిఫై చేసిన తర్వాత కూడా కొందరు వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు మనకి వస్తుంటారనమాట. సో డూ యూ నో తెలుగు అని ఇంకొంచెం స్క్రీనింగ్ చేసుకోవడానికి. ఓకే, ఇది ఒక 2 క్వశ్చన్స్ చాలా అనుకుంటే థర్డ్ వన్ తీసేద్దాం ఇంకా. అండ్ హాయ్, ప్లీజ్ లెటర్స్ నో హౌ కెన్ వి హెల్ప్ యూ అని పెట్టాం కదా, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాట్ జీపీటీని అడగచ్చు అండి. మనము టెంప్లేట్ లో మెసేజ్ ఏం మెసేజ్ ఇవ్వాలి అని అడగచ్చు. సో మనం ఈ టెంప్లెట్ మెసేజ్ లో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు మన వాట్సాప్ కి ఒక మెసేజ్ వస్తే ఆటో మెసేజ్ ఒకటి వెళ్ళిపోవాలి కదా. ఎలా పెడతాము? హాయ్, ఐఎమ్ దివ్య ఫ్రమ్ స్కార్వి డిజిటల్ అకాడమీ. మీరు తెలుగులో అయినా ఇవ్వచ్చండి. సో ఇక్కడ మనం అడుగుతాం కదా వాళ్ళకి, ప్లీజ్ సేవ్ ఐ నంబర్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మెసేజ్ మీ హాయ్ ఆర్ కమెంట్ బిలో అనేసి ఇంకేమైనా పెట్టొచ్చు. ఓకే, దీనికి కూడా లిమిట్ ఉంటుందండి. కొన్ని వర్డ్స్ మటుకే ఎక్సిడ్ అయిపోతే మొత్తం టెక్స్ట్ అవ్వదన్నమాట. సో ప్రివ్యూ ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే హాయ్ ఐమ్ దివ్య ఫ్రమ్ స్కార్ డిజిటల్ అకాడమీ అని వెళ్తుంది. దాని తర్వాత ఈ క్వశ్చన్స్ కనిపిస్తాయి వాళ్ళకి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, డూ యూ నో తెలుగు అని. సో ఈ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ ఇస్తే మనకు అర్థమైపోతుంది ఆ క్లయింట్, ఐ మీన్ ఆ లీడ్ మనకి యూస్ఫుల్లా కాదా అన్నది. ఓకే, ఇది ప్రివ్యూ. చెక్ చేసుకోవాలనుకుంటే ఎలా ఉంటుందని ఇలా చెక్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ వద్దు అనుకుంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయండి, ఇది వెళ్ళిపోతుంది. సో ఎవరైనా మన నంబర్కి అక్కడ యాడ్ దగ్గర వ్యూ చేసి మన నంబర్కి మెసేజ్ చేస్తే హాయ్ ఐమ్ దివ్య ఫ్రమ్ స్కార్ డిజిటల్ అకాడమీ ఒక్క మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి. ఓకే, ఓకేనా. నెక్స్ట్ స్టెప్, కాల్ టు యాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు ఫిల్ చేయకపోతే కూడా మనకి ఎర్రర్ వస్తుంది. సో మనకి ప్రోడక్ట్ ఉంటే షాప్ నవ్ అనొచ్చు, లేదా ఏమైనా అపాయింట్మెంట్ ఉందంటే బుక్ నవ్ అని పెట్టుకోవచ్చు. పోనీ మనకి డైరెక్ట్గా స్కార్పీ.com అని పెట్టామనుకోండి, సో సైన్ అప్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ చూసుకోవచ్చు. లేదా ఏమైనా అప్లై చేయాలనుకుంటే దానికి అప్లై చేసుకున్నది. బట్ మనకి ఇది దేనికోసము, లైవ్ డెమో కోసం కాబట్టి వాళ్ళు లెర్న్ మోర్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటారు. మనం కూడా లెర్న్ మోర్ అనే పెడతాం. సో వాళ్ళ మెసేజ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మనకి వెళ్ళేది ఇదే. ప్రివ్యూ యాడ్ చేస్తాను ఒకసారి. స్టోరీ అన్న అవైలబుల్. ఇది అప్లోడ్ అవ్వలేదు అందుకని రావట్లేదు. సో ఇది అప్లోడ్ అవ్వడానికి ఇమేజ్ కొంచెం టైం తీసుకుంటుందండి. ఇక్కడ అప్లోడ్ అయిపోయింది అనుకోండి, మీకు కింద చూపించాను కదా మన ప్రివ్యూ యాడ్, అక్కడ చూపిస్తుంది. మనకు మొబైల్లో చూస్తే మొబైల్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అన్నది కనిపిస్తుంది.
ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ యాడ్ కాల్ టు యాక్షన్ అని ఉంది. ఇందాక మనం పెట్టాము కానీ అది వెళ్ళిపోయింది మళ్ళీ. సో బుక్ సారీ లెర్న్ మోర్ అని పెడుతున్నాను మళ్ళీ. కంటిన్యూ. ఓకే, అర్థమైందా అండి? క్యాంపెయిన్ క్యాంపెయిన్లో ఇంపార్టెంట్ మనకి బడ్జెట్, క్యాంపెయిన్ నేమ్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ సెట్లో వచ్చిన తర్వాత మనకి మెసేజ్ కన్వర్షన్స్ ఎక్కడ అన్నది చూసుకోవాలి. ఇక్కడ మీకు ఏం తెలుస్తుందంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ మీ వాట్సాప్ లింక్ అయిందా లేదా అర్థమైపోతుంది. అవ్వకపోతే మీరు ఫేస్బుక్ పేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ లింక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి షెడ్యూల్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మెన్షన్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే స్టార్ట్ డేట్ మాత్రమే పెడతాను మోస్ట్లీ. సో మనకు ఆన్ గోయింగ్ ఉంటుంది. ఒకవేళ మన పేమెంట్స్ బడ్జెట్లో ఈ లిమిట్ అయిపోయింది అనుకోండి, 100 రూపీస్ అయిపోయాయి, సో మన యాడ్ స్టాప్ అయిపోతుంది. సో రెస్ట్రిక్టెడ్ అని ఒక ఆప్షన్ ఎర్రర్ వస్తుంది అనమాట. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను చూపిస్తాను, అది కూడా ఇది పబ్లిష్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఫండ్స్ యాడ్ చేసుకుంటే మళ్ళీ యాడ్ రన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి యాడ్ సెట్ నేమ్, కన్వర్జన్స్, షెడ్యూల్, ఆడియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన టార్గెట్ ఆడియన్స్ రైట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా మనము డీటెయిల్గా ఇవ్వాలి ఇది కరెక్ట్గా. లేకపోతే ర్యాండమ్గా ఎవరికైనా వెళ్ళిపోతుంది, ఎవరెవరో మనకి మెసేజ్ చేస్తుంటారు. చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. కరెక్ట్ ఆడియన్స్ చూస్ చేసుకోండి. ఓకేనా? స్పెసిఫిక్ ఆడియన్స్. సో ఇది ప్లేస్మెంట్స్ అనేది కంపల్సరీ కాదండి, డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది, అది అలానే ఉండనివ్వండి, అదేం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి యాడ్స్లో మనము యాడ్ సెటప్ చేస్తాము. యాడ్ సెటప్లో ఏముంటుంది, మనం చూస్ చేసుకునేది వీడియోనా కొరోసిల్స్దా చూస్ చేసుకుంటాము. కంటిన్యూ అని పెట్టాలి. నెక్స్ట్ దెన్ యాడ్ క్రియేటివ్లో ఇమేజ్ ఆర్ వీడియో చూస్ చేసుకొని మీడియాలో మీ ఇమేజ్ ఆర్ వీడియో యాడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ హెడ్లైన్స్, ప్రైమరీ టెక్స్ట్ అండ్ మెసేజ్ టెంప్లెట్. దెన్ కాల్ టు యాక్షన్ షుడ్ ఆల్వేస్ బి లెర్న్ మోర్. ఓకే, మనకి లెర్న్ మోరే యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా అండి? ఒకసారి మళ్ళీ యాడ్ ప్రివ్యూ, అది ఇంకా యాడ్ అవ్వనట్టుంది. కంటిన్యూ. లెర్న్ మోర్, కంటిన్యూ. ఓకే, పబ్లిష్ చేస్తున్నాను. క్యాంపెయిన్ పబ్లిష్డ్ కానీ ఏదో ఎర్రర్ వస్తుంది మళ్ళీ కాల్ టు యాక్షన్. ఇప్పుడు నాకు ఇమేజ్ ఎందుకు యాడ్ అవ్వట్లేదు?
సో ఇక్కడ పబ్లిష్ అని మీరు ప్రెస్ చేయగానే మీకు పబ్లిష్ అయిపోవాలి అసలు. చూడండి 3 స్టెప్స్: ఎస్కే లీడ్స్ క్యాంపెయిన్, ఎస్కే లీడ్స్ యాడ్ సెట్, ఎస్కే లీడ్స్ యాడ్. 3 ఇంపార్టెంట్ స్టెప్స్. ఓకే, అక్కడ మీరు ఎట్ వెళ్ళిపోయింది ఇది. అయ్యో, మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది. ఓకే, ఇలా మీరు ఒక యాడ్ రన్ చేయొచ్చు. పబ్లిష్ అని చేయగానే నేను ఒక యాడ్ ఆల్రెడీ రన్ చేసింది చూపిస్తాను మీకు. సో క్యాంపెయిన్ నేమ్, మన హుక్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. యాడ్ సెట్ ఇలా వచ్చింది చూడండి. ఎడిట్ చేసి చూపిస్తాను. ఓకే, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఎంగేజ్మెంట్, క్యాంపెయిన్ నేమ్ ఇది ఇచ్చాను. స్పెషల్ కేటగిరీ ఇందాక చూపించాను కదా, అక్కడ మనం నన్ననే ఉంటుంది. క్యాంపెయిన్ ఐడి వస్తుంది. పబ్లిష్ అయిన తర్వాత మన క్యాంపెయిన్కి ఒక ఐడి అంటూ వస్తుంది అనమాట. దెన్ యాడ్ సెట్, యాడ్ సెట్లో బడ్జెట్ అండ్ షెడ్యూలింగ్. దెన్ ఆడియన్స్, ఇదండి యాడ్. పోస్ట్, క్యాంపెయిన్ యాడ్ సెట్ యాడ్. యాడ్లో మనం యాడ్ చేసిన వీడియో అయినా లేకపోతే అది పోస్టర్ అయినా వస్తుంది అనమాట. ఓకే, పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఇలా వ్యూ అవుతుంది ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. డైరెక్ట్గా రెండిట్లో వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందా అండి? సో మనకి ఒక్కోసారి యాడ్ పేమెంట్ మెథడ్ అని ఆప్షన్ వస్తుంది ఏంటో ఎర్రర్గా. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ అవైలబుల్ ఫండ్స్ చూపిస్తుంది, ఇది చెక్ చేసుకోవాలి. మనకి ఇది రెడ్లా చూపిస్తుంది ఒకవేళ మనకి అవైలబుల్ ఫండ్స్ మినిమం బ్యాలెన్స్ లేకపోతే. ఇక్కడ యాడ్ ఫండ్స్ అని పెట్టేసి బేసిక్ 100 ఉండాలి. సో సపోజ్ నేను ఇంకా 500 పెట్టుకుంటున్నాను. మోస్ట్లీ ఎప్పుడైనా యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఫండ్స్ అయిపోతే కావాలనుకుంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కార్డ్స్ పెట్టుకోవద్దు అనమాట, అది మనకి కౌంట్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్. సో ఇలా మనం యాడ్ చేసేసుకుంటాం. మనకి జీపేకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. జీపే అయినా పేటిఎం అయినా ఎనీ యూపీఐకి వెళ్ళిపోతుంది. సో నాకు వచ్చేసింది, ఇట్లా మనం పేమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అర్థమైందా అండి? సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక యాడ్ రన్ చేసినప్పుడు మెసేజింగ్ కన్వర్షన్ స్టార్టెడ్. మనం ఎంత స్పెండ్ చేస్తాము, మనకి మ్యామ్ చెప్తుంటారు చూడండి, ఒక్కోసారి మనకి కాస్ట్ పర్ లీడ్ చాలా ఎక్కువ అయింది, అందుకనే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ఒక్కోసారి కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇంతకుముందు 500 ఉండి ఇప్పుడు 1000 ఉంది అనేసి మనకి మెటా వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఒక్క మెసేజ్కి ఎంత అమౌంట్ అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు, మనం డిసైడ్ చేయలేము. సో కాస్ట్ పర్ లీడ్ అన్నది ఇలా ఉంటుంది, ఒక మెసేజ్కి ఇంత కాస్ట్ అని. సో ఇక్కడ నాకు ఈ యాడ్కి ఒక మెసేజ్కి 5.78 రూపీస్ కట్ అవుతుంది. సో ఇలా నాకు 297 మెసేజెస్ వచ్చాయి. ఇంత అమౌంట్ స్పెండ్ అయింది ఇప్పటి వరకు ఒక యాడ్కి. అలా మనము మల్టిపుల్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇదొకటి. మళ్ళీ ఫ్రీలాన్స్కి కూడా నేను రన్ చేశాను. సో ఫ్రీలాన్సింగ్ పోస్టర్ ఒకటి క్రియేట్ చేసుకొని దానికి సంబంధించి కూడా మీరు యాడ్ రన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి యాడ్స్కి చాలా లీడ్స్ వచ్చేసాయి, కాకపోతే మనం కొంచెం పాజ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది చేస్తే ఎంగేజ్మెంట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఫండ్స్ ఉన్నాయి, మనీ యాడ్ చేసుకొని యాడ్ మళ్ళీ రన్ చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో మీరు మొబైల్ ఫోనే యూస్ చేసుకోవాలని చేయాలంటే చేయొచ్చు. మొబైల్లో ఇన్ని ఆప్షన్సే ఉంటాయి. ల్యాప్టాప్లో సిస్టంలో చేస్తే కొన్ని ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి అనమాట. మీకు వీలవుతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఒక కపుల్ ఆఫ్ యాడ్స్ సెటప్ చేసుకొని పెట్టుకోండి. సో మీ మొబైల్ నుంచి వ్యూ చేసుకోవచ్చు సేమ్ యాడ్ మీరు, ఎందుకంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ ఉంటుంది కాబట్టి. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మెటాడ్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసుకొని లాగిన్ అయిపోతే
మీరు ఎక్కడ ఏ యాడ్స్ అయితే రన్ చేశారో అవన్నీ యాడ్స్ ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో ఏది ఎప్పుడు రన్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్స్ క్లియర్గా ఉంటుందన్నమాట. సో క్లయింట్కి చేసి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇంటర్నెట్ షాప్కి అలా వెళ్ళి ఒక యాడ్ సెట్ చేసి ఇస్తే మీకు బాగుంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఒకవేళ నాకు మార్నింగ్ ఫండ్స్ అయిపోయాయి, సో ఎర్రర్ అని యాడ్ రెస్ట్రిక్టెడ్ అని ఒక ఆప్షన్ వచ్చింది. సో నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫండ్స్ లేవు కాబట్టి అలా వచ్చిందని వచ్చింది. మన మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటే ఏంటంటే మనకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది, మీ మెటా యాడ్స్ స్టాప్ అయిపోయాయి, యాడ్ యువర్ ఫండ్స్ టు స్టార్ట్ యువర్ యాడ్ అగైన్ అనేసి. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేశాను కాబట్టి నాకు రన్ అవుతుంది యాడ్ ఇప్పుడు. ఇంకొక విషయం ఏమో అంటే, ఒకసారి మనం పెట్టే వీడియో అయినా పోస్టర్ అయినా బాగా రీచ్ అవ్వదు. మనకు యాడ్కి మనీ స్పెండ్ చేస్తున్నాము, కాకపోతే రీచ్ వెళ్ళదు. మీకు ఇక్కడ అర్థమైపోతుంది యాడ్ ప్రెస్ చేసినప్పుడు రీచ్ బాగుందా లేదా అని. రీచ్ వెళ్ళింది అంటే ఓకే, లేకపోతే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వచ్చి 3 డాట్స్ ప్రెస్ చేస్తే ఎడిట్ అని ఉంది. ఇక్కడ యాడ్ పోస్ట్ ఉంది కదా, అక్కడ మళ్ళీ ఇంకో ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇది చూడండి ఇక్కడ. అక్కడికి వెళ్ళి మీ పోస్ట్ ఏదైతే ఉందో అది వేరే పోస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ నో ఇది రన్ అవుతుంది. మీ ఫేస్బుక్లో ఆల్రెడీ కొన్ని పోస్ట్స్ ఉంటాయి కదా, స్టోరీస్ అయినా ఏవైనా వ్యూస్ బాగా వచ్చి లైక్స్ బాగా వచ్చాయి అనుకుంటే అంటే దాని ఎంగేజ్మెంట్ బాగుందని, రీచ్ అయింది బాగా. సో అదే వీడియో మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇమీడియట్గా ఎడిటింగ్ ఇక్కడ యాడ్ క్రియేటివ్ ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. దీని బదులు ఇంకేదైనా సపోజ్ ఇది అనుకోండి, దాని బదులు ఇది పెట్టి పబ్లిష్ చేస్తే పబ్లిష్ అయిపోతుంది. ఓకే, అంటే నాకు అది బాగానే ఉంది కాబట్టి నేను చేంజ్ చేయట్లేదు. ఓకేనా అండి, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఇంకో విషయం అండి, ఇది మెటా యాడ్స్ రన్ చేయడము. ఇలానే మీరు వాట్సాప్ నుంచి కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అది కూడా చూపిస్తాను ఒకసారి. దివ్య గారు ఒకటి ఇక్కడ చెప్పండి. ఏంటంటే ఫస్ట్ మీరు చెప్పారు కదా వాట్సాప్ కనెక్ట్ చేసుకోవాలి, పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేయకుండా ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ గా యాడ్స్ మేనేజర్ యాప్ లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేస్తున్నారు. అప్పుడు ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే, ఎర్రర్స్ వచ్చినప్పుడు అక్కడ నుంచి ఎలా ముందుకెళ్ళాలనేది చాలా మందికి డౌట్ ఉంది. ఫస్ట్ మనకి మ్యామ్ వెబ్సైట్ లో మనకున్న కోర్సెస్ లో ఫస్ట్ వీడియోలోనే మేడం చెప్పారు మనకి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే పేజ్కి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అక్కడ మన ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలని మ్యామ్ చెప్పారు. ఓకే, నాకు ఫోన్ లో ఓపెన్ అవ్వట్లేదు, నేను ట్రై చేశాను ఫస్ట్ అది, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు ఈరోజు. అక్కడ ఏమని వస్తుందంటే నంబర్ వెరిఫై చేసుకోమని వస్తుంది, యాడ్ పేమెంట్ మెథడ్ అని ఆ రెండు ఎర్రర్స్ అందరికి కామన్ గా వచ్చేవి అనమాట. సో అక్కడ రెండు అందుకే నేను చేస్తే చెప్పాను ఫస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. తర్వాత అది చేయకపోతే రావట్లేదు. అక్కడ చాలా మంది ఆగిపోతున్నారు. సో అవి రాకుండా ఉండాలంటే ప్రీవియస్ గానే తను చెప్పింది కదా ముందే ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ యాడ్ చేసుకుంటే యాడ్ కనుక చేసుకోవాలి. డైరెక్ట్ గా యాప్ ఓపెన్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. అలా కాకుండా ముందు మనం ఇవన్నీ కనెక్ట్ చేసుకొని అన్ని ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి యాడ్స్ ఈ ఫార్మాట్ అంతా ఫిల్ చేసుకుంటే మీకు ఎర్రర్స్ రావు. ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ లో అడగండి మెటా యాడ్స్ వరకు, అని చెప్తారు. ఇంకొకటి వాట్సాప్ లో చూపిస్తాను కదా. సో మన వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్ చేసుకుంటాం కదా, బిజినెస్ అకౌంట్ అండి. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ పాపులర్ అంటే ఈ యాడ్ కి సారీ ఈ స్టేటస్ లో పెట్టిన ఈ మెసేజ్ కి వ్యూ బాగుంది. ఇక్కడ నేను రీచ్ మోర్ పీపుల్ విత్ అన్ యాడ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే నా బిజినెస్ అకౌంట్ నా ఫేస్బుక్ అకౌంట్ కి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి లింక్ అయి ఉంది. అప్పుడు ఈ యాడ్స్ అన్ని అక్కడ కూడా పోస్ట్ అవుతున్నాయి, నాకు నార్మల్ గా స్టోరీస్ గా రీల్స్ గా పోస్ట్ అవుతున్నాయి. సో యాడ్ గా యూస్ చేయాలనుకుంటే ఇది బూస్ట్ అని పెట్టుకోవచ్చు ఇక్కడ. కానీ మోస్ట్లీ వాట్సాప్ తో చేస్తే అంత రీచ్ ఉండదండి, సపరేట్ గా మీరు మెటా యాడ్స్ రన్ చేస్తేనే బాగుంటది. సో ఇక్కడ నెక్స్ట్ అని పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఉన్న ఆప్షన్సే, సెలెక్ట్ ఆడియన్స్, నేను క్రియేట్ న్యూ ఆడియన్స్ పెడుతున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ ఉంది కదా, అది మనం ఎప్పుడు ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడు బై డిఫాల్ట్ మన లైక్లీ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనమాట.
లొకేషన్ ఇండియా ఉంది, నేను చేంజ్ చేస్తున్నాను. డిఫాల్ట్గా ఇండియా వస్తుందండి, ఎందుకంటే మనది ఇండియా నంబర్ కదా. లోకల్, మళ్ళీ హైదరాబాద్ అని ఇస్తున్నా. హైదరాబాద్, కరీంనగర్, తెలంగాణ వచ్చింది, ఇది పెడుతున్నాను చూడండి. ఇది ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంత రేడియస్లో యాడ్ రన్ అవ్వాలనుకుంటున్నాం అన్నది కూడా చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 10 మీటర్సే ఇస్తారు, 10 కిలోమీటర్స్ వరకు పెడతారు. సేవ్ అని పెట్టండి. ఏజ్ లిమిట్ సెట్ చేసుకోవాలి. అంటే నేను 25 ఎందుకు పెడుతున్నానంటే, మనం బిలో 20 పెట్టామనుకోండి, మోస్ట్లీ అందరూ స్టూడెంట్సే ఉంటారు. వాళ్ళకి ఏదో నేర్చుకోవాలనే ఆత్రం ఉంటుంది, కానీ పాపం జాయిన్ అవ్వడానికి మనీ ప్రాబ్లం ఉంటుంది. సో మనకు అట్లా టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళని మనం ఫోర్స్ కూడా చేయలేము, ఏం చెప్పలేము వాళ్ళకి మనం. అందుకే నేను మోస్ట్లీ 23+ నుంచి పెడుతుంటాను. ఇక్కడైతే నేను ఇప్పుడు 25 to 54 పెట్టాను. అండ్ అగైన్ విమెన్ కావాలనుకుంటే ఓన్లీ విమెనే పెట్టుకోవచ్చు, లేదా మీకు ఓకే అనుకుంటే ఆల్ అని పెట్టండి, మెన్ ఉమెన్కి. అండ్ ఆడియన్స్ నేమ్ మీకు గుర్తుండేలా ఏదైనా ఒకటి ఇచ్చుకోండి. నాకు ప్రెసెంట్ ఇది ఉంది, నేను అదే వదిలేస్తున్నాను. ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ డైలీ ఇంప్రెషన్, డైలీ మనకి పర్ డే 724 నుంచి 2.1 thousand వరకు రీచ్ అవుతుందండి, అంటే 2000 వరకు రీచ్ అవుతుందండి. సేవ్ చేసేసుకోండి. ఇక్కడ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటుందండి. ఇది మీరు ఎప్పుడు సెలెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఇది మనం యాడ్ రన్ చేసేది లీడ్స్ కోసం, ఇది ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కాదు, ఎంప్లాయ్మెంట్ కాదు, హౌసింగ్ కాదు. సో అందుకే అదేం క్లిక్ చేయదు. నెక్స్ట్ అని పెట్టేయండి. డైలీ బడ్జెట్, ఆల్సో చేస్తాను. రన్ దిస్ యాడ్ అంటిల్ ఐ పాజిట్. అంటే మనం ఇప్పుడు మెటా యాడ్స్లో ఎట్లా పెట్టుకున్నాము, స్టార్ట్ డేట్ పెట్టాము, ఎండ్ డేట్ పెట్టలేదు నేను. ఫండ్స్ అయిపోతా ఉంటే మనం యాడ్ చేసుకుంటాం ఫండ్స్. సేమ్ అలానే ఇక్కడ కూడా రన్ దిస్ యాడ్ అంటిల్ ఐ పాజిట్ అని ఉంది. మీరు పాజ్ చేసే వరకు రన్ అవుతూనే ఉంటుంది, అండ్ మీ బడ్జెట్ అయిపోతే ఆగిపోతుంది. ఓకే, మినిమం ఎంత యాడ్ చేస్తే ఎంత యాడ్ చేయాలన్నది అక్కడ చెప్తుంది మనకి. లేదా మీరు డ్యూరేషన్ సెట్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేయండి, 10 days ఎన్ని డేస్. కానీ ఇంకో విషయం అండి ఇక్కడ చెప్పాలనుకున్నది అంటే, మీరు ఒక 2-3 డేస్కి యాడ్ రన్ చేసి ఆపేస్తే రీచ్ ఉండదు. సో ఒక్కసారి యాడ్ రన్ చేస్తున్నారంటే కంటిన్యూస్గా ఒక 15 days కోసం రన్ చేయండి. అట్లీస్ట్ 1 week రన్ చేస్తే మీకు కొంచెం అర్థమవుతుంది మనకి ఎలాంటి లీడ్స్ వస్తున్నారు అన్నది. స్టార్టింగ్లో కొంచెం జంక్ లీడ్స్ వస్తారండి, తర్వాత తర్వాత లీడ్స్ బాగుంటారు. ఇప్పుడు నేను 8 days పెట్టాను. టోటల్ బడ్జెట్ చూడండి 1976 8 daysకి. డైలీ బడ్జెట్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ 99 పెడుతున్నాను. ఇది రికమెండెడ్ రేంజ్ అంట. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి. డైలీ బడ్జెట్ మేబీ టూ లో టు గెట్ ఎనీ కన్వర్షన్స్, ట్రై అట్లీస్ట్ 192. సో మనకి మెటాక్సే బెటర్. దీనికి చూడండి 192 అంట కాస్ట్ పర్ డే. నేను రన్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ యువర్ యాడ్ ఇస్ రెడీ టు గో. సో యాడ్ ప్రివ్యూ ఇది, లొకేషన్ పెట్టాము, బడ్జెట్. నా దాంట్లో ఫండ్స్ మామూలుగా 10 రూపీస్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఫండ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్స్ పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డీటెయిల్గా ఉంది, మనకి జిఎస్టీ ఎంత పడుతుంది, యాడ్ బడ్జెట్ ఎంత. వన్స్ యూ యాడ్ స్టార్ట్ యూ కెన్ పాజిట్, పే అండ్ క్రియేట్ యాడ్ ఉంది. ఇక్కడ మనీ పే చేసుకుంటే యాడ్ క్రియేట్ అయిపోతుంది, మనకి యాడ్ రన్ అవుతుంది 10 days వరకు. ఓకే, సో నేను క్రియేట్ చేయట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో చేశాను, తర్వాత మెటాడ్సే బెటర్ అనిపించింది నాకు. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా యాడ్ రన్ చేసుకోవచ్చు. ఐడియా ఉందా మీకు, అది చెప్పమంటారా? చెప్పాలా అండి, ఇన్స్టాగ్రామ్ త్రూగా ఎట్లా రన్ చేయాలి యాడ్ అని? చెప్పేసేయండి. సో ఇన్స్టాగ్రామ్లో సపోజ్ మన
ఇప్పుడు మనకి ఇక్కడ మనం రీల్స్ మనం పోస్ట్ చేసేవి స్టోరీస్ అన్ని ఇక్కడ ఇలా ఉంటాయి. ఇక్కడ తెలిసిపోతుంది కదా మీకు మీ ఏ యాడ్ సారీ ఏ స్టోరీ బాగా రీచ్ వెళ్ళింది, వ్యూస్ ఎక్కువ వచ్చాయని. సపోజ్ నాకు ఇది బాగా వ్యూ వచ్చింది, సో ఇది బూస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. Choose how would like to post. ఇక్కడ కూడా మనకి విత్ ఫేస్బుక్ అకౌంట్, ఫేస్బుక్ యాడ్ అకౌంట్ అంటే మనము ఫేస్బుక్ లో ఆల్రెడీ ఫండ్స్ యాడ్ చేసాం కదా, సో ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మనకి విత్ ఫేస్బుక్ అకౌంట్ అని ఉంటుంది ఆప్షన్, సెకండ్ వితౌట్. సో నేను సెకండ్ వన్ క్లిక్ చేశాను ఎందుకంటే నాకు ఫేస్బుక్ అకౌంట్ మళ్ళీ ఇక్కడ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ విజిట్ యువర్ ప్రొఫైల్, మనము అంటే వాట్ డూ యూ వాంట్ పీపుల్ టు డూ వెన్ దే సీ యువర్ యాడ్. మనకి మన యాడ్ చూసినప్పుడు మనం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నాం అన్నది అడుగుతుంది. సో మీరు మనకి వెబ్సైట్ లేదు, మన ప్రొఫైల్ విజిట్ చేయాలని లేదు. ఒకవేళ ఎవరైనా మీ ప్రొఫైల్ విజిట్ చేయాలనుకుంటే, ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలనుకుంటే ప్రొఫైల్ విజిట్ చేయాలని చూసుకోవచ్చు. ఇప్పుడు మీ ప్రొఫైల్ విజిట్ చేస్తే అక్కడ మీరు హైలైట్స్ లో మీ పోస్టర్స్ కానీ మీ వీడియో ఎడిటింగ్ పెట్టుకొని ఉంటారు కదా, సో అందుకే అప్పుడు ప్రొఫైల్ విజిట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మెసేజ్ యూ, మనకి లీడ్స్ కోసం స్కార్వికి అఫిలియేట్ మార్కెటింగ్ కావాలనుకుంటే మెసేజ్ యూ అని పెట్టండి. సేమ్ ఇక్కడ కూడా చూడాలని ఉండండి. చాట్ ఆన్ వాట్సాప్ డైరెక్ట్లీ, యాక్షన్ బటన్ ఇది. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కనెక్ట్ చేసుకొని ఉండాలి. ఓకేనా అండి? చాట్ ఆన్ వాట్సాప్ పెట్టుకోవచ్చు లేదా లెర్న్ మోర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా చాట్ ఆన్ వాట్సాప్ అని పెట్టాను. ఇక్కడ కూడా మళ్ళీ సజెస్టెడ్ ఆడియన్స్ ఉంది, ఎడిట్ చేసుకొని ఆడియన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. తెలంగాణ పెడదాము. ఓన్లీ కంట్రీసే వస్తుంది అనుకుంటే ఇక్కడ. క్రియేట్ యువర్ ఓన్ టార్గెటింగ్ ఆప్షన్స్ మాన్యువల్లీ అని ఉంది, ఇది ప్రెస్ చేసుకున్నాం. ఇక్కడ మనం మెటా యాడ్స్ లో అండ్ వాట్సాప్ లో ఎలా చేసామో సేమ్ అలానే ఆడియన్స్ నేమ్ మీకు గుర్తుండేలా ఒకటి ఇచ్చుకోండి. లొకేషన్ తోని హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, కరీంనగర్, వరంగల్ ఏదైనా ఇవ్వచ్చు. నేను వరంగల్ ఇస్తున్నాను దీనికి. మీకు వరంగల్ వచ్చేసింది. ఇలా మల్టిపుల్ గా మీరు సిటీస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ప్రస్తుతానికి వరంగల్ ఒకటే ఇస్తున్నాను. మళ్ళీ ఏజ్ లిమిట్ పెట్టుకోవాలి, మినిమం ఏజ్ ఎంత ఉండాలని. 25. డన్. ఆడియన్స్ నేమ్ ఇవ్వాలి, ఎస్కే లీడ్. డన్. ఓకే, బడ్జెట్ అడుగుతుంది. ఇన్స్టాగ్రామ్ త్రూగా కూడా మనం యాడ్స్ రన్ చేస్తే మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. సో మెటా యాడ్స్ మీరు బేసిక్ 100 రూపీస్తో రన్ చేయొచ్చు యాడ్. ఓకే, ఇక్కడ యాడ్ మనీ అడుగుతుంది, సో నేను యాడ్ చేయట్లేదు. లాస్ట్ బడ్జెట్ ఒక్కటే మనకి ఆప్షన్. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. గోల్ ఏంటి, మనం ఎందుకు యాడ్ రన్ చేయాలనుకుంటే మోర్ మెసేజెస్ టు మన నంబర్. ఈ యాడ్ అందుకు పెట్టాను నేను. ఓకే, యాక్షన్ బటన్ చాట్ ఆన్ వాట్సాప్ అని ఉంది. ఆడియన్స్, బడ్జెట్ ఎంత, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఉంది. ఓకే, కన్వర్జేషన్స్ లో వెల్కమ్ మెసేజ్ అని ఉంది. వెల్కమ్ మెసేజ్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే ఇందాక అనుకున్నాం కదా మెటా యాడ్స్ క్రియేట్ చేసినప్పుడు, హాయ్ ఐమ్ దివ్య ఫ్రమ్ స్కార్వి డిజిటల్ అకాడమీ, ఇఫ్ యూ వాంట్ టు అటెండ్ లైవ్ డెమో ఈ నంబర్ కి మెసేజ్ చేయండి అన్నట్టుగా ఒకటి పెట్టేసుకోవచ్చు వెల్కమ్ మెసేజ్, లేదా థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై అనేసి ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, అది ఎన్హాన్స్మెంట్స్ లో ఉంటుంది. అది మనకి ఆటో మెసేజ్ ఏదైతే వెళ్ళాలో వాళ్ళకి అది ఎన్హాన్స్మెంట్ ఆప్షన్ లో ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ యాడ్ ఉంది, నేను ఏ వీడియో అయితే సెలెక్ట్ చేశానో అది. దెన్ పేమెంట్ మెథడ్, యాడ్ పేమెంట్ మెథడ్ చేసుకొని బూస్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సో ఇది ఇన్స్టాగ్రామ్ త్రూగా, వాట్సాప్లో చెప్పాను, అండ్ మనం మెటా యాడ్స్లో ఎలా రన్ చేసుకోవాలో చెప్పాను. ఎస్ అవునండి, ఎఫ్బి ఫండ్స్తో యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్ అవ్వకపోతే యూస్ చేయలేము.
ఎంగేజ్మెంట్ యాడ్ రన్ చేస్తున్నప్పుడు వాట్సాప్కి వస్తున్నారు కానీ వాళ్ళు నేమ్ కూడా చెప్పట్లేదు, చాలా జంక్ లీడ్స్ వస్తున్నాయి. అవునండి, వస్తారు. ఫేస్బుక్ నుంచి మనకి స్టార్టింగ్లో చాలా జంక్ లీడ్స్ వస్తారు. నేను ఒక 2 మెసేజెస్లో మీకు అర్థమైపోతుంది వాళ్ళు జెన్యునా కాదా అన్నది. జెన్యున్ కాదంటే ఇంకా నంబర్ బ్లాక్ చేసేయాలి, ఇంకేం చేయలేరు మీరు. అంటే ఇప్పుడు మనకి మనం స్కార్పి నుంచి తీసుకున్న లీడ్స్ కూడా అందరూ కన్వర్ట్ అవుతారని కాదు కదా. మనం ఒక్క సెట్ ఆఫ్ లీడ్స్ తీసుకుంటే అందులో ఒక 3-4 మెంబర్స్ కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి రిప్లై ఇస్తారు, అందులో ఒక్కరు జాయిన్ అవుతారు. ఇది కూడా అంతే అండి, మీరు యాడ్స్ రన్ చేసినా అలానే అవుతుంది. యాడ్స్ మనీ పే చేయాలా? ఎక్కడండి? మెటా యాడ్స్లో యాడ్స్కి మనీ పే చేయాలి, ఫండ్స్ యాడ్ చేస్తారు కదా. మెయిన్ అకౌంట్ నుండి పేజ్ ఆప్షన్ చూస్ చేసుకో. ఏం అర్థం కాలేదన్నారంటే నేను చూడలేదు మీది. రికార్డింగ్ సెషన్ వింటే అర్థం అవుతుందిలేండి. ఫస్ట్ టైం వింటారు కదా, మీకు అలా కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ప్రాసెస్ చేసేటప్పుడు మీకు డౌట్స్ వస్తూ ఉంటే మళ్ళీ చూసుకొని చేస్తా ఉండండి, క్లియర్ అవుతాయి. అవ్వట్లేదు అంటే ఇంకా మెసేజ్ చేయండి, వీలైనంత వరకు మేమే చెప్తాం. వాట్సాప్ బిజినెస్ నెంబర్ మీరు కంపల్సరీ అంటే 100% అవునండి, కంపల్సరీ. 1 వీక్ యాడ్ రన్ అవ్వాలంటే డైలీ అమౌంట్ యాడ్ చేయాలా? మీరు ఒక 500 యాడ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక్కోసారి మనకి పర్ లీడ్ ఒకసారి ₹1 అవుతుంది, ఒకసారి ₹10 కూడా అవుతుంది. సో మనం అది చెప్పలేము. ఒకవేళ మన యాడ్ రీచ్ బాగుందంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదు అనుకోకండి. మీకు ఆ ఆ కోర్స్ నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది రికార్డింగ్ ఉంటది కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ స్టేజ్కి వస్తారో అప్పుడు మీరు చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మీకు చూపించలేదండి ఫేస్బుక్ పేజ్ నుంచి పేజ్ ఎలా క్రియేట్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చూపించలేదు. కానీ మేడం మనకు ఫస్ట్ వీడియోలో చెప్పారు, కోర్సెస్లో ఉంది. ఫస్ట్ కోర్స్ చూసిన తర్వాత ఇది చూడాలి ఎవరైనా సరే. నెక్స్ట్ మనీ పే చేయాలా యాడ్స్ రన్ చేసుకోవడానికి అని డౌట్స్ ఉంటాయి. సో మనం ఇదే కాదండి, థర్డ్ పార్టీ యాప్స్ కానీ ఏది యూజ్ చేయాలన్నా ఎవరు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. మనకి ₹100 రావాలి అంటే మినిమం మనం 10 to 20 రూపీస్ ఖర్చు పెడితేనే మనకు ఆ ₹100 అనేది వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బయట అలాగే ఉంది, ఏదైనా సరే మనీ లేకుండా రాదు. సో మనకు వస్తుందా లేదా, అది ఎంతవరకు వర్త్ అని చెప్పి మనం ఆలోచించుకొని ముందుకెళ్ళిపోవాలి. సో ప్రతి చోట మనీ అడుగుతుంది అనేది మైండ్లో తీసేయండి. మనకి మనీ కావాలి అంటే డెఫినెట్ గా మనం ఖర్చు పెట్టాలి. ఫస్ట్ ఖర్చు పెట్టకుండా అవ్వదు. ఇక్కడ మనం నేర్చుకునేది స్కిల్, ఆ స్కిల్ ప్రాపర్ గా నేర్చుకుంటున్నాం ఎందుకంటే ఎర్న్ చేసుకోవడానికే కదా. సో ఎర్న్ చేయాలంటే మనం ప్రాక్టీస్ లో కూడా మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకని మినిమం ఎంత ఉందో అంత పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు తను చెప్పింది ఏదైతే ఉందో కంప్లీట్ గా అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ గా చెప్పారు మీకు. అంటే అఫిలియేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వచ్చు. అదే మీరు ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మీరు మెటా యాడ్స్ రన్ చేయాలి అనుకోండి. సో వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది అనలైజ్ చేసుకొని చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని దానికి తగ్గట్టు మీరు యాడ్ ప్రిపేర్ చేసుకోవాలి. యాడ్ రన్ చేయాలంటే కంపల్సరీ వీడియో కానీ పోస్టర్ కానీ రెండు ఉండాలి. రెండు రెడీ పెట్టుకున్న తర్వాత మీరు యాడ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం, తను వీడియో యాడ్ చేస్తుంటే అవ్వలేదు, అప్పుడు వెంటనే పోస్టర్ ఉంది కాబట్టి యాడ్ చేసేసారు. సో మీరేం చేస్తారు, ముందు రెండు ఉంటే అలా ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ అనేది ముందు కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకే, సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మెయిన్ ప్రాక్టీస్ అండి. ఒక్కసారి రన్ చేసేసి నేను మెటా యాడ్స్ వచ్చేసింది అని మాత్రం అక్కడ స్టాప్ అవ్వకండి. ప్రాక్టీస్ లోనే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను క్లయింట్ ఏ బిజినెస్ వాళ్ళైనా నేను యాడ్ రన్ చేసి ఇవ్వగలను, వాళ్ళకి క్వాలిటీ లీడ్స్ తెచ్చి ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీకు వచ్చినట్టు. లేదంటే అంతవరకు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయడం అంటే ఇంక ప్రతిసారి అవసరం లేదు. ఒకసారి రన్ చేశారు, కొంత ఐడియా వచ్చింది, ఒక టూ టైమ్స్ ఆ 3 టైమ్స్ రన్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఇప్పుడు దివ్య గారు కూడా ఇనిషియల్ గా చాలా భయపడ్డారు, స్టెప్ తీసుకోవడానికే చాలా టైం తీసుకున్నారు ఆవిడ. ఓకే, నేను నేర్చుకోగలనా, నాకు వస్తుందా లేదా. తను ఏంటంటే ఆర్ట్ స్కూల్ రన్ చేస్తారు, తనకి తన బిజినెస్ కి ఏమైనా యూజ్ అవుతాయా ఈ స్కిల్స్ అన్న వేలో జాయిన్ అయ్యారు. ఓకే, జాయిన్ అయ్యి నేర్చుకున్నారు. మెటాడ్స్ నేర్చుకున్నది కూడా ఇక్కడే నేర్చుకున్నారు అండ్ ఓన్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మనకి మేడం చెప్పింది అర్థం కావట్లేదు అంటే అక్కడ ఆగిపోలేదు. సో మన own గా కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. మనకి చాలా సపోర్టింగ్ చాలా యాప్స్ అని యూట్యూబ్ అని అలా చాలా ఉన్నాయి. సో ఎందులో దాంట్లో మీకు సొల్యూషన్ దొరుకుతుంది. పేషెన్స్ ఉండాలి ఫస్ట్, ఎలా అయినా నేర్చుకోవాలి అనేది ఉండాలి. ఓకే, ప్రతిదీ మెంటర్ చెప్పాలి అంటే మెంటర్ చెప్తారు, కానీ మెంటర్ చెప్పట్లేదని మీరు అక్కడ ఆగిపోవడం లేదా క్విట్ అయిపోవడం అలా చేయొద్దు. మీకు వీలైనంత వరకు మీరు సెర్చ్ చేసుకోవాలి. ఓకే, ఓన్ గా ఎవరైతే ఎక్స్ప్లోర్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి ఎందులైనా సరే. ఒక ప్లాట్ఫామ్ ఉంది, మనం ఫీజ్ పే చేసాము, సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చేస్తారు, మనం జస్ట్ ఫాలో అయితే వచ్చేస్తుంది.
వాళ్ళు ఇవ్వకపోతే మనం ఆగిపోవాలి అనేది మాత్రం మైండ్లోంచి తీసేయండి ఫస్ట్. అక్కడ ఉన్నా లేకపోయినా మనం ఓన్గా ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తామో ఎక్కువ నేర్చుకుంటాం. ఎక్కువ నేర్చుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను నేర్చుకున్నాను, చేయగలను. మీరు ఇంకొకరికి రేపొద్దున చెప్పాలన్నా మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. సో ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇది అనేది కాదు, రెండు బెస్టే. కొంతమంది ఫ్రీలాన్సింగ్ దగ్గర ఆగిపోతున్నారు, కొంతమంది అఫిలియేట్ లోనే ఆగిపోతున్నారు. రెండు చేయండి. అఫిలియేట్ చేసే వాళ్ళు కూడా స్కిల్స్ అన్ని నేర్చుకోండి ఫస్ట్. వచ్చిన 10 days కే ఇన్కమ్ వచ్చేయాలంటే ఎందులోనూ రాదు. ఓకే. ఇది స్కిల్ బేస్డ్ ప్లాట్ఫామ్, మనం స్కిల్ నేర్చుకోవడానికే వచ్చాం కాబట్టి ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి. ఇప్పుడు దివ్య గారు కానీ నేను కానీ ఇప్పుడు నేను మెటా యాడ్స్ ఆమె చెప్పినంతగా నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, అఫిలియేటే చేశాను. అయితే నాకు త్వరగానే సక్సెస్ వచ్చింది కాబట్టి నేను ఫ్రీలాన్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే ఎవరు ఏది అడిగినా నేను క్లియర్ చేయగలన నాలెడ్జ్ నాకు ఉంది. ఎందుకు? అది ప్రాక్టీస్ లో వచ్చేసింది నాకు. నేను కన్సిస్టెంట్ గా ఉన్నాను. ఎందుకు? ఇన్స్టా హ్యాండిల్ చేయడం కానీ, రీల్స్ పోస్ట్ చేయడం, ఎడిటింగ్ చేయడం అండ్ మెటా యాడ్స్ కూడా నేను ఒకసారి రన్ చేశాను. బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను మీకు. నాకు ఆల్రెడీ అఫిలియేట్ లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు నేర్చుకునే టైం కూడా దొరకట్లేదు. మీరు చక్కగా ఏఐ యానిమేషన్ వీడియోస్ చేస్తున్నారు, నాకు అది నేర్చుకునే టైం కూడా ఉండట్లేదు. సో ఒకసారి మనం బిజీ అయిపోయామంటే నేర్చుకోలేము. మీరేం చేస్తారంటే అది చేయొద్దు. ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. 1 month కాదు, 2 months టైం పెట్టుకోండి. ఈ 2 months లో నేను కంప్లీట్ గా నేర్చుకోవాలి, ఇంకొకరు అడిగితే నేను చెప్పేలాగా ఉండాలి అనే స్టేజ్ లో మీరు ఉన్నప్పుడు మీరు అఫిలియేట్ లోను సక్సెస్ అవుతారు, ఫ్రీలాన్సింగ్ లోను సక్సెస్ అవుతారు. ఓకే. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మీటింగ్ ఎండ్ చేస్తాం. తను స్కూల్కి వెళ్ళి కిడ్స్ తెచ్చుకోవాలంట. సో సెషన్ అయితే రికార్డింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడండి, టైం స్పెండ్ చేయండి. ఓకేనా? ఎంగేజ్మెంట్లో జంక్ లీడ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అవునండి, వస్తాయి. మనకు మెటా యాడ్స్ అన్నదే స్టార్టింగ్లో చాలా జంక్ లీడ్స్ వస్తాయి. బట్ నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం యాడ్ రన్ చేసినప్పుడు ర్యాండమ్గా అర్థం కాలేదు, ఎక్కడో రాంగ్ నా నంబర్ ఇచ్చాను అనుకుంటా. ఇష్టం వచ్చిన టైంకి కాల్ చేసేయడము చాలా డిస్టర్బ్ చేశారు. సో ఇప్పుడు స్టాప్ చేసేసి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకొని అన్ని సెట్టింగ్స్ పెడితే కరెక్ట్గా రన్ అయింది. ఇప్పటికీ కొందరు అక్కడ మనకి వాట్సాప్కి రీచ్ అవ్వగానే ఒక మెసేజ్ పెట్టి మనం ఇంకో ఆటో మెసేజ్ పెట్టుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యూర్ మెసేజ్, ప్లీజ్ వెయిట్ టిల్ అవర్ రిప్లై అని, అండ్ ప్లీజ్ డూ నాట్ కాల్ అని పెట్టుకోవాలి ఒకటి. అప్పుడు కొందరికి అర్థమైన వాళ్ళు కాల్ చేయరు, బట్ స్టిల్ కొందరు చేస్తారనమాట కాల్. అంటే మనం సోషల్ మీడియాలో ఉన్నామంటే మన చేతిలో ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రెడీగా ఉండాలి. ఓకే. ఏదైనా వచ్చినా మనం స్ట్రాంగ్ గా ఉండగలగాలి ఫస్ట్, అది ఫిక్స్ అవ్వండి. ఏం అవ్వదు, ఫేక్ వాళ్ళు వచ్చినా మనం ఇబ్బంది పెడితే బ్లాక్ చేస్తాం, లేదంటే రిప్లై అంతే. ఇవ్వకుండా ఉంటాం. అంతకు మించి ఏం అయిపోదు కదా. జంక్ లీడ్స్ తో పాటు మనకి జెన్యున్ లీడ్స్ కూడా వస్తారు, క్వాలిటీ లీడ్స్ కూడా వస్తారు. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి, కానీ మిగతా వాళ్ళు జంక్ ఎక్కువ వస్తున్నారు అనేది అక్కడ ఆగిపోద్దు. మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఉండాలి. మనం ఇచ్చే కంటెంట్ కానీ ఆడియన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, టార్గెట్ ఆడియన్స్. దాన్ని ఇంకొంచెం అనలైజ్ చేసుకుని మనం ఇంకా బెటర్ గా ఎలా ఇవ్వాలి దాని మీద మీరు ఫోకస్ పెడితే నెక్స్ట్ రన్ చేసే యాడ్స్ కి తగ్గుతారు జంక్ లీడ్స్ రావడం అనేది. సో అది ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. ఎందులో అయినా వస్తారు, సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి ముందే ఫిక్స్ అయిపోండి, అన్నిటికీ కూడా రెడీగా ఉండి అప్పుడు చేయాలి. ఓకే. అంటే మనం ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేసినా దానికి కూడా కొందరు పిచ్చిగా కమెంట్ చేస్తారు. దానికి మనం ఏం చేయలేం. ఇంకేమో అడిగారు, అఫిలియేట్ మార్కెటింగ్ కి లీడ్స్ క్యాంపింగ్ ఆర్ ఎంగేజ్మెంట్ ఏది బెటర్ అంటే, లీడ్స్ కావాలనుకుంటే మీకు ఎక్సెల్ షీట్ లా డౌన్లోడ్ చేసుకోవాలి. మీరే చూసి ఒక్కొక్కరికి ఫాలో అప్ చేస్తానంటే లీడ్స్ క్యాంపింగ్ పెట్టుకోండి. లేదు ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, డైరెక్ట్ గా వాళ్ళు మీ వాట్సాప్ కి మెసేజ్ చేసేస్తారు. మన రీల్ మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చారా, మనం ఏ యాడ్ త్రూగా వచ్చారన్నది వాళ్ళు చేసే మెసేజ్ తోని. నేను మీకు ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఒక యాడ్ రన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ రీచ్ బాగుందని దానిపైన యాడ్ రన్ చేస్తే వాళ్ళు మనకు మెసేజ్ చేస్తారు కదా, ఏ యాడ్ త్రూగా మెసేజ్ వచ్చింది అన్నది కూడా తెలుస్తుంది. ఇక్కడ ఫేస్బుక్ ఎఫ్ అని ఉంది చూడండి, అంటే ఫేస్బుక్ లో యాడ్ రన్ చేశాను, అది ఇన్స్టాగ్రామ్ లో వ్యూ అయింది, అక్కడ నుంచి నాకు మెసేజ్ చేశారు వాళ్ళు. బై డిఫాల్ట్ నేను ఇవి ఎడిటింగ్ ఇవి చేయలేదు. కాల్ నో ఫర్ ఫాస్ట్ సర్వీసెస్ ఇట్లాంటివి పెట్టుకోవద్దండి, పెడితే వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు మనకి. ఓకేనా? అప్పుడు వాళ్ళకి నాకు ఇలా మెసేజ్ రాగానే ఒక ఆటో మెసేజ్ వెళ్ళిపోయింది, థ్యాంక్ యూ ఫర్ యూర్ మెసేజ్, వీఆర్ కరెంట్లీ అన్అవైలబుల్ బట్ విల్ గెట్ బ్యాక్ టు యూ as soon as possible అని. ఇంకోటి పెట్టాలి, కైండ్లీ నోట్ దట్ వీ ప్రిఫర్ కమ్యూనికేషన్ వయా మెసేజెస్ ఓన్లీ. అర్థమైన వాళ్ళు అది విని ఆగిపోతారు, లేకపోతే కొందరు చేస్తూనే ఉంటారు, దానికి మనం ఏం చేయలేం. మళ్ళీ దాని తర్వాత మీరు యాజ్ యూజువల్ ఇట్లా స్కైవికి సంబంధించి నెక్స్ట్ మెసేజెస్, మనకు అఫిలియేట్ మార్కెటింగ్ కి బిజినెస్ అకౌంట్ అయితే బాగుంటుందండి, అందుకే బిజినెస్ అకౌంట్ తీసుకుంటే ఒకటి బెటర్.
ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయాలంటే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కంపల్సరీయా? ఇన్స్టాగ్రామ్లో రన్ చేయాలనుకుంటే అవసరం లేదనుకుంటాం, బట్ బిజినెస్ అకౌంట్ ఒకటి ఉంటే బెటర్. ఆ ఒక్క అకౌంట్ మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండిట్లో యూజ్ అవుతుంది మెటా యాడ్స్కి. అంటే ఎంతకైనా మనం ఈ వర్క్లో ఉన్నప్పుడు ఒక సపరేట్ నంబర్ ఉండడం బెటరే అండి. అండ్ మీ ఎగ్జిస్టింగ్ నంబర్ని కూడా బిజినెస్ అకౌంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ దెన్ మళ్ళీ మనకి డైరెక్ట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే మ్యూజిక్ ఆప్షన్స్ అవన్నీ డైరెక్ట్గా యాడ్ చేసుకోలేం, ఎక్కువ మ్యూజిక్ ఆప్షన్స్ ఉండవు. మన నార్మల్ వాట్సాప్ కంటే ఆ, మనకి సౌండ్ ట్రాక్స్ ఏవైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో మూవీస్ అవి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మీరు రెండు తీసుకోలేము, రెండు నంబర్స్ హ్యాండిల్ చేయలేము అనుకుంటే ఎగ్జిస్టింగ్ నంబరే బిజినెస్ అకౌంట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఎ బిగినర్ ఏ కోర్స్తో లెర్నింగ్ స్టార్ట్ చేస్తే బెటర్? అది రమ్య గారే బెస్ట్ చెప్తారు. పోస్టర్స్ ఆఫ్ వీడియోస్ గ్యాలరీ నుంచి యాడ్ చేయడానికి ఉండదా? ఉంటుంది, చేసుకోవచ్చు. అక్కడ నేను మీకు చూపించాను కదా ఇక్కడ, ఒక నిమిషం చూపిస్తాను. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ వీడియో లేదా పోస్టర్ రీచ్ వెళ్ళిందా లేదా తెలియదు. డైరెక్ట్గా మీరు ఒక వీడియో క్రియేట్ చేసుకొని యాడ్ రన్ చేయొద్దు. ఫస్ట్ అది ఇన్స్టాగ్రామ్లో మీరు పెడితే దాని వ్యూస్ బాగున్నాయా, దాని రీచ్ వెళ్ళిందా అని తెలిస్తే దాన్ని బట్టి దానిపైన యాడ్ రన్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఎంతమంది వ్యూ చేస్తారని అర్థమవుతుంది కదా మీకు. సేమ్ వీడియో మీరు అడ్వర్టైజ్మెంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రెష్ యాడ్ క్రియేట్ చేస్తే వస్తుంది. అక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ కెమెరా రోల్ అనే ఆప్షన్స్ వచ్చాయి చూడండి, ఫస్ట్ నేను మీకు చెప్పినప్పుడు. ఇప్పుడు మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలంటే కష్టం అక్కడ. త్రిషాం తీసుకురా. అఫిలియేట్ మార్కెటింగ్ లీడ్స్ క్యాంపింగ్ ఆర్ ఎంగేజ్మెంట్ అది చెప్పేస్తాను. ఇంకా మీరు క్లయింట్స్కి యాడ్స్ రన్ చేశారా? ఛార్జెస్ ఎంత చెప్పాలి? ఛార్జెస్ పర్ యాడ్కి మనము ఒక 5,000 వరకు చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళని మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగాలి. సో వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్, మన దగ్గర కూడా ఉంటుంది. అంటే ఒక్క యాడ్ రన్ చేయాలంటే మనకి ఓన్లీ యాడ్ ఒకటి రన్ చేయడం కాదు కదా, ఒక్కోసారి వాళ్ళు వీడియో కూడా ఎడిట్ చేసి ఏమని అడుగుతారు. మనకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేసుకోవాలి, వ్యూస్ ఏమున్నాయి అవన్నీ చూసుకోవాలి. దాన్ని బట్టి మనం రిలేటెడ్ కంటెంట్ పెట్టి కదా యాడ్స్ క్రియేట్ చేస్తాము. అందుకే మనం మెటా యాడ్స్కి పేమెంట్ బాగుంటుంది అనమాట. అంటే అది కూడా లీడ్స్ పైన, సారీ క్లయింట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కొత్త బిజినెస్ అంటే ఎక్కువ అమౌంట్ పే చేయడానికి ఇష్టపడరు. ఆడియో కాపీరైట్ ఇష్యూ ఉన్నా యాడ్ రన్ అవ్వడం లేదు. ఆడియో కాపీరైట్ అంటే మనకి వీడియోకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంటున్నారా? ఓకే, అవునండి, అది కూడా ఉంటుంది. మనకి ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్లో మామూలుగా కొన్ని ఆడియో ట్రాక్స్ యాడ్ చేసుకొని డౌన్లోడ్ చేసినప్పుడు అక్కడ డౌన్లోడ్ అవ్వదు. వీడియో డౌన్లోడ్ అవుతుంది కానీ సౌండ్ మ్యూజిక్ డౌన్లోడ్ అవ్వదు. కొన్ని అట్లా స్పెసిఫికేషన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పేమెంట్ రెస్ట్రిక్టెడ్ అని వస్తుందండి, ఎంత చేసినా కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసినా అవ్వటం లేదు, ఏం చేయాలి? అంటే నేను ఇప్పుడు చూపించాను కదా మీకు, మీరు కరెక్ట్గా యాడ్ చేస్తే ఏం రాదు. మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి బిల్లింగ్ అండ్ పేమెంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. చూస్తే ఇక్కడ ఉందని చూడండి, పేమెంట్ మెథడ్స్ లేదా పేమెంట్ యాక్టివిటీ. సేమ్ ఇదే ఓపెన్ అవుతుంది. మీకు ఇది ఓపెన్ అవ్వట్లేదా అనుష గారు? ఇది ఓపెన్ అవుతే మీకు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు లేదా? మోస్ట్లీ ఇది అవుతుందండి. మీకు ఇక్కడ ఏమైనా ఇష్యూ వస్తుందంటే ఒక్కోసారి, ఇందాక నాకు క్రియేట్ పేజ్ దగ్గర ప్రాబ్లం అయింది చూడండి, ఒక్కసారి మొత్తం యాప్ని ఫోర్త్ స్టాప్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. క్వాలిటీ లీడ్స్కి టిప్స్ అది మనం చెప్పలేం. మన యాడ్ ఎవరు చూస్తున్నారన్నది చెప్పలేం కదా.
క్వాలిటీ లీడ్స్ కి టిప్స్ అంటే మెయిన్ యాడ్ లో ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ ప్రాపర్ గా ఉంటే క్వాలిటీ లీడ్స్ వస్తారు. అందుకే మీ ఏ యాడ్ అయితే ఏ వీడియో అయితే వ్యూస్ బాగున్నాయో ఆ వీడియోనే యూస్ చేయండి యాడ్కి. బిజినెస్ అకౌంట్ ఉంది, వాట్సాప్ కమ్యూనిటీ క్రియేట్ చేసి స్కారీ పెయిడ్ లీడ్స్. పెయిడ్ లీడ్స్ యాడ్ చేస్తే రెస్ట్రిక్టెడ్ చేస్తున్నా. టెలిగ్రామ్ కూడా బ్లాక్ చేశారు మేడం. ఎవరు బ్లాక్ చేశారండి? నాకు అర్థం అవట్లేదు మీరు ఏమంటున్నారు. వాట్సాప్ కమ్యూనిటీ క్రియేట్. వాట్సాప్ కమ్యూనిటీ క్రియేట్ చేసి ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారండి? మీ కమ్యూనిటీలో మీరు ఎంతమంది అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ దానికి చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ ఎందుకు వస్తుంది? టెలిగ్రామ్ బ్లాక్ అవ్వడం అంటే టెలిగ్రామ్ కొన్ని నంబర్స్ అంటే కొత్తగా లాగిన్ అవుతున్నా కూడా తీసుకోదు. అలాంటప్పుడు ఇంట్లో వేరే వాళ్ళ నంబర్లో మీరు యూజ్ చేసుకొని ఆ లింక్స్ షేర్ చేసుకొని అందులో నుంచి జాయిన్ అవ్వచ్చు, మీకు అప్డేట్స్ వస్తాయి. ఓకే, కమ్యూనిటీలో యాడ్ చేయడం వల్ల మీకు రిస్ట్రిక్షన్ అయితే ఏం పడదు. ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి చూస్తాం, లేదంటే ఇక్కడ వాట్సాప్ లో. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరిదైనా మిస్ అయిందా? కోర్సెస్ ఏం నేర్చుకోవాలని అడిగారు ఫస్ట్ ఎవరో ఇందాక. సో మీరు ఫ్రీలాన్సింగ్ అయితే ఫ్రీలాన్సింగ్ నేను ఆల్రెడీ లిస్ట్ పెట్టాను, చాలా క్లియర్ గానే చెప్తున్నాను. మీరు జాయిన్ అయిన స్టార్టింగ్ నుంచి వీడియోస్ పెట్టి ఏం చేయాలని బిగినర్ గైడ్ చూసినా మీకు అర్థమవుతుంది. లేదు అవన్నీ వద్దు అనుకుంటే కమ్యూనిటీ ఫాలో అవ్వడం మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ మెటా యాడ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఫస్ట్ మైండ్ సెట్ మాస్టరీ చూడండి. మీరు క్విట్ చేయకుండా అసలు ఫోకస్డ్ గా ఎలా నేర్చుకోవాలి, మైండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఉంటుంది. అది చూసిన తర్వాత కోర్స్ స్టార్ట్ చేయండి. ఫ్రీలాన్సింగ్ తో అఫిలియేట్ తో స్టార్ట్ చేద్దాం త్వరగా వస్తుంది కదా అనుకుంటే ముందు అఫిలియేట్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోండి. ఏవి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్స్ మాస్టరీ, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్, లీడ్ జనరేషన్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఓకే, ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అని చెప్పి ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఆర్గానిక్ గా చేసుకోవాలంటే వీడియో ఎడిటింగ్ ఇవి నేర్చుకొని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు ప్రమోట్ చేసుకుంటూ చేయొచ్చు. అంటే ఇన్స్టా, యూట్యూబ్ లో రీల్స్ చేస్తూ లీడ్ జనరేషన్ చేసుకోవచ్చు. లేదు పెయిడ్కి వెళ్దామంటే మేడం ఇచ్చే లీడ్స్ తీసుకోవచ్చు, లేదా మెటా యాడ్స్ అయినా రన్ చేసుకోవచ్చు. మెటా యాడ్స్ ఇప్పుడు నేను ఫ్రీలాన్సింగ్ ఏవైతే స్కిల్స్ చెప్పానో అవన్నీ అఫిలియేట్ కూడా సేమ్ నేర్చుకోవాలి లీడ్ జనరేషన్ కోసం. ఓకేనా, ఆర్గానిక్ గా చేసుకోవాలంటే ఆర్గానిక్ గా వెళ్ళొచ్చు, లేదా ఇలా పెయిడ్ చూసుకుంటానంటే పెయిడ్ యాడ్స్ రన్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మీరు అఫిలియేట్ లో పెయిడ్ కి ఇలా చేసుకున్నా, ఆర్గానిక్ గా చేసుకున్నా మీకు ఆ ప్రాక్టీస్ అంతా కూడా ఫ్రీలాన్సింగ్ కి యూజ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటి అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ అఫిలియేట్ స్కిల్స్ నేర్చుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్స్ మాస్టరీ, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఇవి చెప్పాను కదా, అవి నేర్చేసుకోండి. దానికి మీకు వినడమే కదా, ఎంతో టైం పట్టదు, 1 వీక్ సరిపోతుంది. అవి నేర్చుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వండి, నేను ఆర్గానిక్ వెళ్ళాలా పెయిడ్ వెళ్ళాలా అనేది. దానికి తగ్గట్టు నెక్స్ట్ కోర్సెస్ నేర్చుకోండి. అవి ఇంప్లిమెంట్ చేస్తూ ప్రమోషన్ స్టార్ట్ చేసుకొని మీరు వాట్సాప్ లో పెట్టుకుంటారా, లేకపోతే యాడ్స్ రన్ చేసుకుంటారా, లీడ్స్ తెచ్చుకుంటారా, ఏది చేసుకున్నా వాట్సాప్ స్టాటస్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. తర్వాత స్లోగా మీరు ఫ్రీలాన్సింగ్ మీద ఫోకస్ పెట్టుకోండి. ఫ్రీలాన్సింగ్ మీరు లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రీలాన్సింగ్ కూడా నేర్చుకోండి. రెండు చేయండి, ఒకదాని మీద డిపెండ్ అవ్వద్దు, రెండు చేసుకోండి. ఇప్పుడు దివ్య గారు కూడా రెండు చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నారు అండ్ మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. సో ఏదైనా మార్కెటింగ్ చేయాలన్నా కింద వాళ్ళకి గైడ్ చేయాలా, ఇలా డౌట్స్ ఉండి చాలా మంది ఆగిపోతారు. నేనేంటంటే ప్లాన్ చేస్తున్నాను. ఈ రోజు ఆల్రెడీ అప్గ్రేడ్ చేద్దామంటే ఆప్షన్ రాలేదు, రోజు వచ్చేది ఇవాళ రాలేదు, అంత ట్రై చేసిన. సో అప్గ్రేడ్ తీసేసుకున్నాను అంటే మీ కింద వాళ్ళకి కూడా నేను లైవ్ సెషన్స్ కి యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఇవి హెల్ప్ అవుతాయి. మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీరు చేయండి. మీరు చేయలేను అనుకుంటే నాకు అడిగైనా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఒక 10 మందికి గైడ్ చేశారంటే మీరు ఆటోమేటిక్ గా చెప్పగలుగుతారు, చెప్పలేనంత కష్టంగా అయితే ఉండదు. ఇలా మెటా యాడ్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాం. లైవ్ సెషన్స్ అటెండ్ అవుతూ ఉండాలి. ఓకేనా, సో అలాగా రెండు సైమల్టేనియస్ గా చేసుకోండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టడం ద్వారా వచ్చే లీడ్స్ అవి మోస్ట్లీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో జెన్యున్ బాగుంటాయి. అంటే మనకు అక్కడ డైరెక్ట్గా మనకు కాల్ చేసే ఆప్షన్ ఉండదు కదా, సో మనకు అక్కడ స్క్రీనింగ్ ఈజీ ఉంటుంది. అండ్ కమెంట్స్ మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు, డైరెక్ట్ కాలింగ్ పెట్టకపోయినా. సో కమెంట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నంబర్ అయినా ఇస్తారు, మనం అక్కడ వాళ్ళ నంబర్కి రిప్లై ఇవ్వచ్చు. అండ్ ఏ లీడ్స్ అయినా, ఫ్రీలాన్సింగ్ లీడ్స్ అయినా, మెటా యాడ్స్ లీడ్స్ అయినా, లేదా ఆర్గానిక్ గా అఫిలియేట్ లీడ్స్ అయినా, ఎవరికైనా ఫస్ట్ కాల్ తీసుకోకండి, మెసేజే చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మీరు కావాలంటే కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు, ఓకే వర్త్ అనిపిస్తే జాయిన్ అవుతారు, ఫీజ్ అయినా పే చేసి అనుకున్న వాళ్ళతో మీరు కాల్ మాట్లాడొచ్చు. ఇనీషియల్ గా ఫస్ట్ కాల్ చేశారు అంటే
కొంతమంది రియాక్షన్ వేరేగా ఉంటుంది. అక్కడ మనకేమంటే డిమోటివేట్ అవుతాం. సో ఏ లీడ్స్ అయినా ఫస్ట్ మెసేజే చేయండి. మెసేజ్‌లోనే మీకు వాయిస్ నోట్ అయినా పెట్టొచ్చు. అంత టైప్ చేయలేం కాబట్టి వాయిస్ నోట్ అయినా పెట్టొచ్చు. ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్‌తో గూడా మీరు మెసేజ్ అండ్ వాయిస్ నోట్‌లతోనే ఉండండి. లేదంటే ఎందుకంటే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. వాళ్ళు బిజీ ఉన్న టైంలో మనం రాంగ్ టైంలో కాల్ చేసామంటే వాళ్ళు నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారు. మాకేం అవసరం లేదు, నీడ్ లేదు అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా బిజీగా ఉన్నప్పుడు బ్యాంక్ నుంచి ఎవరైనా కాల్ చేస్తే లోన్ కావాలా అని చెప్పి మనం ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. సో మనం అసలు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ మెసేజ్ చేయండి, వాయిస్ నోట్లో అయినా పెట్టుకోండి. వాళ్ళు ఓకే చూద్దాం అన్నప్పుడు మీరు కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఒక 5 minutes ఇవ్వండి అన్నట్టు మీరు ఫర్దర్ గా కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, డైరెక్ట్ గా కాల్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు. ఓకే, ఫోన్ నంబర్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దివ్య వెరిఫికేషన్ గారు అంత కష్టపడి చెప్పారు. ఇంకెవరికైనా లాస్ట్ ఇయర్ ఉంది. ఎలా అనిపించింది సెషన్? స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడినా నేను ఫోన్ త్రూ యాడ్ రన్ చేస్తున్నాను. అవును, నేను చూపించాను కదండి. ఇంకేం ఎర్రర్ వచ్చింది చూద్దాం ఒకసారి అది. మేడం మీ వీడియోస్ పెట్టొచ్చా? నాకు నా వీడియోస్ పెట్టకూడదండి. ఇప్పుడు లీడ్ వచ్చి నీట్ మీ వెరిఫై దగ్గర ఫోన్ జాయిన్ నంబర్ అవ్వాలి లేదా రూపీస్ యాడ్ ఫ్రీలాన్సింగ్ అకౌంట్ వర్క్ మీరు చేసి ఇవ్వాలి అనుకుంటే మీరే చేసిస్తారు కదా. యాడ్. ఇప్పుడు నా యాడ్ రన్ చేశారు అంటే నేను కనిపిస్తాను అక్కడ, మళ్ళీ యూట్యూబ్ లో కనిపిస్తాను, చూసుకుంటారు, నా దగ్గరకు వస్తారు, మీ దగ్గర జాయిన్ అవ్వరు. ఓకే, సో మీ లీడ్స్ మీకు రావాలి అంటే వీలైనంత వరకు మీ ఫేస్ రీల్స్, మీరు కనిపించే రీల్స్ పెట్టుకోండి. లేదా అలా చేయలేను అంటే ఫేస్లెస్ కంటెంట్ అయినా ఇచ్చుకోండి. వేరే వాళ్ళు ఇప్పుడు టీమ్ లో కూడా మనకి టెలిగ్రామ్ లో ప్రమోషనల్ మెటీరియల్ లో టాప్ లో ఉన్న వాళ్ళ రివ్యూస్ మీరు పెట్టకండి స్టేటస్. ఓకేనా? సో వాళ్ళని వెతుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ నాదైనా సరే మీ లీడ్స్ మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే మీరే ఉండాలి. మీ ఆ, మీతో అంటే రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు 2 lakhs వరకు పెట్టుకోవచ్చు. 50,000, 2 lakhs, 3 lakhs ఎర్న్ చేసే వాళ్ళు పెట్టుకోవచ్చు. టాప్ లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు యూజ్ చేయకండి ఎక్కువ. లాస్యా గారు, మీరు ఒకటి అడిగారు కదా. సో ఇప్పుడు ఇక్కడ అది యాడ్స్ మేనేజర్ కంప్యూటర్లో స్టార్ట్ చేసి వెరిఫై చేయండి అని చూపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఇట్లా సడన్గా ఎర్రర్ వస్తే ఎవరికో అడిగే బదులు మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని చాట్ జీపీటీలో పోస్ట్ చేసి నాకు ఈ ఎర్రర్ వస్తుంది, నేను ఏం చేయాలి అని అడగండి. కొన్ని స్టెప్స్ చెప్తుంది, అది ఫాలో అవ్వండి. అది కూడా వర్కౌట్ కాకపోతే అప్పుడు అప్రోచ్ అవ్వండి. సో మీ ఉమ్, అంతటి మీరు సెల్ఫ్గా కొంచెము ఆమ్, ఏమంటారు, ట్రబుల్ షూట్ చేసుకొని ట్రై చేయండి. ఉమ్. చిన్న చిన్నవి కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఇది ఎలాగ చెప్పండి, స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టండి అని కూడా అడుగుతుంటారు కొంతమంది. అలా అడగండి ప్లీజ్, ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. మీకు చెప్పడం కోసమే లైవ్ సెషన్స్ తీసుకుంటున్నాము, వీలున్నప్పుడు రిప్లైస్ ఇచ్చేస్తున్నాం. ఇంకా స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసి పెట్టాలంటే మనం చిన్నపిల్లలం కాదు కదా, ఓన్ గా ఎక్స్ప్లోర్ చేసే నాలెడ్జ్ మనకు ఉంది. ఓకేనా? ఇది వరకు వేరు, ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, యూట్యూబ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం కూడా ఓన్ గా ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. మీ సైడ్ నుంచి మీరు 100% ఇవ్వకుండా ఎదుటి వ్యక్తి నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, మేము ఇంత కష్టపడి ఇంత టైం స్పెండ్ చేసి చెప్పేది మీకోసమే, మిమ్మల్ని వదిలేయకూడదని చెప్పే, మాలాగా మీరు ఎర్న్ చేసుకోవాలి అని చెప్పి ఇవన్నీ చేసేది. సో మీ సైడ్ నుంచి మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి, 100% ఇవ్వాలి. ఓకేనా? సో మేము చూసేసాము, మాకు అర్థం కావట్లేదు, ఏమీ అర్థం కాకపోవడానికి ఏమి ఉండదు. కంప్లీట్ తెలుగు ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి చూడండి, మూడోసారి చూడండి, అర్థమయ్యే వరకు చూడండి. ఏదైనా సరే మేడం చాలా క్లియర్ గానే చెప్పారు అన్ని కూడా. అవి చూసే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ అవి చూసి నేర్చుకున్న వాళ్ళే. ఇప్పుడు మేము మేడం కింద జాయిన్ అయ్యాం కానీ మేడం ఏ రోజు ఇలాంటి సెషన్ మాకు పెట్టలేదు. డైరెక్ట్ గా వెబ్సైట్ లో ఏవైతే 2 సెషన్స్ వస్తాయో ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, అదే సెషన్స్. బట్ మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు నీడ్ ఉంది, చెయ్యాలి, కంపల్సరీ అర్న్ చేసుకోవాలి కాబట్టి ఓన్ గా ఎక్స్ప్లోర్ చేయడం, ఓన్ గా నేర్చుకోవడం ఇక్కడ వరకు వచ్చామండి. మేమేదో గొప్ప అని చెప్పట్లేదు. బట్ ఎవరైతే ఓన్ గా ఎక్స్ప్లోర్ చేసి టైం స్పెండ్ చేస్తారో, నేర్చుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఇది మాత్రం నిజం. ఓకేనా? మీ కష్టాలు, మీ అవసరాలు తీరాలి అంటే మనకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అఫిలియేట్ మార్కెటింగ్ అయినా ఫ్రీలాన్సింగ్ అయినా రెండు చేసుకుంటూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. వేరే జాబ్ కానీ ఎక్కడైనా సరే చాలా స్ట్రెస్ ఉంటది, డే మొత్తం స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, ఇంట్లో చాలా సాక్రిఫైస్ చేయాలి, ఇంట్లో పనులు అన్ని పెండింగ్ పడిపోతూ ఉంటాయి. అవన్నీ ఆలోచించుకొని మీకు ఇది బెస్టా కాదా అనేది ఆలోచించుకోండి. ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనం 100% ఇచ్చేయాలి. అందులో అసలు తగ్గేదే లేదన్నట్టు ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే వస్తుంది ఏదైనా సరే. సో రేపైతే వేరే సెషన్ ఉంది ఇదే టైంకి. అది రికార్డింగ్ ఉంటుందా లేదా అనేది తెలియదు. ఆ, ఉషా గారి మీద డిపెండ్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ నేను ఇస్తాను. ఇంకేమైనా ఉన్నాయా, క్లోజ్ చేయొచ్చా? రివ్యూ ఎవరైనా ఇస్తున్నారా ఇంకా? నాకు పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఎర్రర్ వస్తుంది. మెటా నుంచి మళ్ళీ వచ్చింది నాట్ వెరిఫైడ్ అని. నాట్ వెరిఫైడ్ అని వచ్చిన ప్రతిసారి మీరు మీ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ బిజినెస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. బాగా చెప్పానా అండి?
చాలా బాగా చెప్పారు. నో డౌట్ అందులో. థ్యాంక్ యూ బట్ రమ్య. నాకు మనకి కొంచెం సపోర్ట్ చేయలేదు అంతే. చెప్పాల్సినంత చెప్పారు. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. సో, దీన్ని ఇక్కడి నుంచి వీళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారనే దాని మీద వాళ్ళ రిజల్ట్ ఆధారపడి ఉంటది. మెటా యాడ్స్ అనేది కొంచెం టఫే. కాకపోతే ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతది. ఒక్కసారి మనకి లీడ్స్ వచ్చి ఎవరో ఒకరు కన్వర్ట్ అయ్యి మనీ పడిన తర్వాత అదంతా గుర్తుండదు. కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. సో, ట్రై చేయడంలోనే ఉందంతా కూడా. ఒక్కసారి మనీ వచ్చి మన అకౌంట్ లో పడింది అంటే మీరే పెడతారు. నిద్రపోరింకా. చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అనిపిస్తా ఉంటది. ఏదైనా సెల్ఫ్ మోటివేషన్ అండి, ఎవరు వచ్చి మనకేం మోటివేట్ చేయరు. హ్మ్. ఎండ్ చేద్దామా ఇంకా? మీరు ఒకటి ఫిక్స్ చాలా అయిపోవాలి, టైం. కంపల్సరీగా నేను యాడ్ రన్ చేసినప్పుడు జంక్ లీడ్స్ వస్తారు. జెన్యూ లీడ్ కోసం వెయిట్ చేయండి, కొన్ని డేస్ చూడండి. సరిగ్గా మీ యాడ్ రన్ అవ్వట్లేదు, ఇన్స్టాగ్రామ్లో వ్యూ బాగాలేదు అనుకుంటే, మీరు ఏమంటారు అది, చేంజ్ చేసేయండి. వీడియో అయినా పోస్టర్ అయినా ఏదైతే మీరు పేస్ట్ చేశారో అక్కడ యాడ్ క్రియేటివ్లో మెన్షన్ చేశారు కదా, అది చేంజ్ చేసేయండి. అది మీకు యాడ్ అలానే ఉంచేసుకొని మీరు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, రీల్స్ అయినా స్టోరీస్ అయినా, దేనికి వ్యూ ఎక్కువ వచ్చిందో సేమ్ యాడ్ వదిలేసి ఆ వీడియో ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో చేంజ్ అనేది మీ మొబైల్తో చేసుకోవచ్చు, మీ మొబైల్లో ఉంటే. మీకు పాసిబుల్ అయితే నేను చెప్పినట్టు ఏదైనా నియర్ బై ఇంటర్నెట్ షాప్ లేదైనా తెలిసిన వాళ్ళ దగ్గర చూసుకొని ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో ట్రై చేయండి. యాడ్ క్రియేట్ చేసే మటుకు కంప్యూటర్లో చేసుకొని ఆపరేట్ మొబైల్ ఫోన్తో చేసుకోవచ్చు మీరు ఇంటికి వచ్చిన తర్వాత. అందులో ఎడిటింగ్ చేయాలనుకున్నా లేదా మీరు ఆడియన్స్ ఏమైనా మార్చాలనుకున్నా అవన్నీ చేసుకోవచ్చు సెట్టింగ్స్. బట్ మెయిన్ యాడ్ ట్రై చేయండి, ఇక్కడ నుంచి చూపించాను కదా, చేసుకోండి ఫోన్ నుంచి. బట్ మీ క్లయింట్స్కి చేసేటప్పుడు ఇక్కడ నేను ల్యాప్టాప్లో ఉంటే బాగుంటుంది. కంపల్సరీ కాదు, కానీ అందులో కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీకు ఈజీగా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా ఎర్రర్స్ వచ్చాయంటున్నారు కదా, అప్పటికప్పుడు మీరు అది కరెక్షన్స్ చేసుకొని యాడ్ పబ్లిష్ చేసేయచ్చు. అండ్ ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్న వాళ్ళు లీడ్స్ ఇక్కడ తీసుకున్నవే కాకుండా అంటే ఎందుకంటే ఏ లీడ్స్ అయినా జంక్ లీడ్స్ ఉంటారు. మేడం ఇచ్చినా ఎవరిచ్చినా అది సోషల్ మీడియా నుంచి వస్తుంది కాబట్టి జంక్ ఉంటారు, క్వాలిటీ ఉంటారు. సో వాళ్ళతో మనం ఆగిపోతే ఎక్కువ ముందుకు వెళ్ళలేం. కాబట్టి మీకు ఆల్రెడీ మెటా యాడ్స్ నేర్చుకుంటున్నారు కదా, ప్రాక్టీస్ చేయడానికి మెటా యాడ్ మీరు సోషల్ మీడియా మేనేజర్ లాగా ఒక యాడ్ రన్ చేసుకోండి. అలా 4-5 టైమ్స్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మేబీ ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే. సో వాళ్ళకి మీరు వర్క్ చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ మనకి మనం లీడ్స్ తెచ్చుకోకపోతే వేరే వేరే బిజినెస్ వాళ్ళకి మనం ఎలా యాడ్ రన్ చేస్తాం? అవునా? ఆ క్వశ్చన్ మీరు వేసుకోండి. మీకు ఓన్ గా లీడ్స్ తెచ్చుకోవడం ఎలాంటి బిజినెస్ కైనా మనం రన్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఓన్ గా మన దగ్గర ఉన్న బిజినెస్ ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ ఉంది అండ్ ఫ్రీలాన్సింగ్, అది కూడా బిజినెస్ లాంటిది, ఆన్లైన్ బిజినెస్ లాంటిది. మీరు లీడ్స్ జనరేట్ చేసుకుంటున్నారు, వర్క్ చేసిస్తున్నారు, మీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. సో మీ బిజినెస్ మంచిగా రన్ అయితే మీరు ఎదుటి వాళ్ళ బిజినెస్ ని రన్ చేయొచ్చు కాన్ఫిడెంట్ గా. సో ఫస్ట్ మీరు అఫిలియేట్ నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు మీరు యాడ్ రన్ చేసేది ఫ్రీలాన్సింగ్ యాడ్ రన్ చేసుకోండి. నేను సోషల్ అదే మీ బిజినెస్ ని ఆన్లైన్ లో గ్రో చేసుకోవాలి అనుకుంటే మా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్నట్టు వీడియోనో లేకపోతే పోస్టరో జనరేట్ చేసుకొని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి యాడ్ రన్ చేయండి. తప్పకుండా వస్తారు లీడ్స్. ఫస్ట్ దానికి రాకపోవచ్చు, రెండో దానికి ఒక్కరే రావచ్చు, మూడో దానికి 10 మంది రావచ్చు. చేసుకుంటూ ఇందాక తన యాడ్స్ చూపించింది కదా క్యాంపైన్స్, ఎన్ని వ్యూస్, ఎంతమంది లీడ్స్, ఎన్ని కన్వర్జేషన్స్ ఉన్నాయి. తను చేయగా 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 వచ్చేసారు అది. అది మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతిసారి ఇంప్లిమెంట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక్కటే పెట్టుకోండి. ఇంట్లో ఎవరేమన్నా నేను జాయిన్ అయిన రోజులైంది ఇంకా రాలేదేంటి అని గుచ్చుతా ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఓకేనా? మీరు చేయాల్సింది మీ బాధ్యత మీరే చేయాలి. మీ గ్రోత్ కి మీరే రెస్పాన్సిబిలిటీ. ఓకే. అది స్టాండ్ తీసుకొని చేయండి, డెఫినెట్ గా అవుతుంది. ఓకే దివ్య గారు, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వండర్ఫుల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా ఫీడ్బ్యాక్. సెషన్ మీ అందరికీ నచ్చి హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో అందరు ట్రై చేయండి, ఫ్రీలాన్సింగ్ అయినా అఫిలియేట్ మార్కెటింగ్ అయినా యాడ్స్ మీరు రన్ చేస్తే ఒకసారి క్లయింట్స్కి చేయడానికి ఈజీ అవుతుంది. ఎండ్ చేద్దామా దివ్య గారు?
ఇంకొవరికి ఏం డౌట్స్ లేవంటే ఏం చేద్దాం? గైస్ ఓకేనా? ఫస్ట్ మీ సైడ్ నుంచి చిన్నగా ఏమైనా ఎర్రర్ వస్తే, ఇప్పుడు పేమెంట్ నంబర్ వెరిఫికేషన్ అలాంటివన్నీ చాట్ జీపీటీని అడిగి మీరు ఎడిట్ చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ దివ్య, అడిగిన వెంటనే ఓకే థ్యాంక్ యూ. చేసావు. థ్యాంక్ యూ. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ. మీరు కూడా టైం స్పెండ్ చేసి. థ్యాంక్ యూ. సో మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓపిక్గా విన్నారు. బాయ్ బాయ్.